కంబడి లలిత గారికి శ్రేయ సమాజ్ తరపున వందనాలండి. బ్లెస్సీ గారు వచ్చి వాక్య వివరణ వివరిస్తారండి. అందరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నాం. ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. అలాగే మన సంఘ ప్యారిష్ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి వందనాలు. సమయాన్ని నాకు ఇచ్చిన సిఆర్ గారికి, సంఘ పెద్దలకు, పిసిసి గారికి, ట్రెజరర్ గారికి, ముఖ్యంగా శ్రేయ సమాజం వరకు ఇక్కడకు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. ఈ శ్రేయ సండే కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ రాజులు 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చదవండి. చాలండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన గొప్ప తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన శ్రేయ సండే నుండి శ్రేయ సండే వరకు మమ్మల్ని మీ కృప చేత, నీ ఉచిత ప్రేమ చేత మమ్మల్ని ఇటు రీతిగా భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమైతే ప్రభువా వాక్యానికి నేను నిలబడి ఉన్నాను. వచ్చి ఉన్న బిడ్డలతో ప్రభువా ఏ మాటలైతే వారికి అవసరమో నాలో నుండి మీరు మాట్లాడమని అడుగుచున్నాను. వినగలిగే చెవును, గ్రహించే హృదయాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని, నీ నామం నాకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. అయితే ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే హుల్దా. హుల్దా ధైర్య విశ్వాసం గల స్త్రీ. అయితే ఎవరి హుల్దా? హుల్దా అనే మాటకు పుట్టుమచ్చ అని అర్థం. అయితే హుల్దాని హిబ్రూ భాషలో ఎమ్మ అని అనేసి వ్రాయబడిందంట. ఎమ్మ అనగా కట్టుబడి యుండుట. అయితే ఈ హుల్దా ఎవరికి భార్య అంటే షల్లూమునకు భార్య. బైబిల్ గ్రంథంలో ఈమెను ఎలాగా చూపించారంటే ఒక భర్తకు మంచి భార్యగా చూపించారు. భార్యనే ప్రవర్తిని అని అంటున్నారంటే ఆమె భర్త ఇంకెంత నీతిపరుడై ఉండాలో మనం ఆలోచించాలి. అయితే వీరు ఏ కాలంలో ఉన్నారంటే యోషియా కాలంలో ఉన్నారు. అయితే వీరు కూడా దేవుని బిడ్డలే. యోషియా కాలంలో దేవుని బిడ్డలందరూ ఏం చేశారంటే దేవుణ్ణి మర్చి వేరే దేవతలను పూజించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ దేవుని కోపం వారి మీద రగులుకొండదు. అయితే ఈ యోషియా ఎవరంటే దావీదు తరం నుంచి వచ్చిన వాడే. దావీదు తరంలో 13వ వాడంట యోషియా. అయితే యోషియాకు గ్రంథము కనపడినప్పుడు అందులో మాటలు విన్నప్పుడు యోషియాకు ఎవరు చెప్పాలని ఉన్నప్పుడు ఈ హుల్దా వస్తుందంట. ఈ హుల్దా దగ్గరికి పంపిస్తారంట. అహికామును, అక్బోరును, హిల్కియాను, షాపానును, ఆషయును ఈ హుల్దా దగ్గరికి పంపిస్తారంట. ఈ హుల్దా ఎవరంటే ప్రవర్తిని. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవర్తినిలు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు. మిరియాము, యెషయా భార్య, ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవచించేవారు. అయితే చెడ్డ ప్రవక్తలు కూడా ఉన్నారు. నెహెమీయా గ్రంథంలో ఉంటుంది నోవద్య చెడ్డ ప్రవక్త. అలాగే ఇంకొక ఆమె కూడా ఉంటుంది యెజబెలు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అయితే వీరు కూడా చెడ్డ ప్రవక్తలే. అయితే ఈమె ఒక మంచి ప్రవక్త అంట. అయితే ముందుగా ఈమెలో మనం చూడాల్సింది ఏంటంటే ఈమె ఎక్కడి నుంచి వచ్చిందనేది చూడాలి. ఈమె మనలాంటి ఒక స్త్రీయే, మనలాగా ఒక సాధారణమైన స్త్రీయే. కాకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించేదంట. ఈమెలో మొదటి మాట ఏంటంటే భయభక్తులు కలిగి ఉండేదంట. దేవుని యందు ఎంతగానో భయభక్తులు కలిగి ఉంటుందంట. అయితే దేవునితో నిత్యము సాంగత్యం చేస్తూ ఉండేదంట. ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? అసలు భక్తితో ఉంటున్నామా? ఇక్కడ ఉన్నంతసేపే భక్తితో ఉంటున్నాం, బయటికి వెళ్ళాక అసలు మన భక్తి ఏంటో మనకే తెలియదు. అయితే ఈమె దేవుని మాటలు పొందుకుని ప్రజలకు వినిపించేదంట. ప్రవర్తన అంటే ఏంటి? దేవునికి మన ప్రజలకు మధ్యవర్తి, దేవునితో మాట్లాడుతూ చెప్పిన మాటల్ని ప్రజలకు చెప్పేదంట. అయితే వీరిని ఏమంటారంటే
ప్రవర్తలు అని అంటారు. అయితే ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదంట. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 31వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే కనుక ఆయన యందు కొనియాడబడతామంట. మనము కూడా ఎలా ఉండాలంటే హుల్దాలాగా దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేసి కన్నీరు కాచేసి వెళ్ళిపోవడం కాదు. బయటికి వెళ్ళాక మన భక్తి ఏంటో మనకే తెలియదు. ఇక్కడ ఉన్నని చెప్పే మన భక్తిని చూపిస్తున్నాం, కానీ బయటికి వెళ్ళాక మన భక్తి ఏంటో మనకే తెలియట్లేదు. అట్టి రీతిగా కాకుండా ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలగాలి. ఏదన్నా చేశామంటే అమ్మో నా దేవుడు చూస్తున్నాడు కదా, నాకు ఏదైనా శిక్ష వేస్తాడేమో అని మనం ఏం చేయాలంటే భయం కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఆమె ఒక గొప్ప ధైర్యవంతురాలు. 16వ వచనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిందేమనగా, చదవండి. చాలండి. దేవుడు ఆమెకి ఇచ్చిన చెప్పిన మాటల్ని ఆమె వచ్చి ఉన్న వారితో ఇటు రీతిగా చెప్తుందంట. దేవుని కోపమంతా మీ అందరి మీదకే వస్తుందనేసి ఆవిడ చెప్తుందంట. దేవుని మాటలు చెప్పడానికి మనం ఒక్కొక్కసారి చాలా భయపడతాం. అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది, వాక్యం చదవాలి, పాటలు పాడాలి, బైబిల్ సందేశం చెప్పాలని. అయితే చాలామందికి భయం ఉంటుంది. అయితే ఈమె ఏం చేస్తుందంట, ఒక రాజు అయినా సరే కానీ దేవుని మాటలు ప్రకటిస్తుందంట. యోహాను గారు దేవుని మాటలు అలాగే ప్రకటించబడి హేరోదు రాజుకు పాపాన్ని ఖండించడం వల్లే కదా ఆయన తల నరకవేయబడింది. అలాగే స్టెఫెను కూడా దేవుని మాటలు చెప్పడం వల్లే కదా రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. అయితే ఈమెలో ఏమాత్రం కూడా భయం లేదంట. ధైర్యంగా నిలబడి దేవుని మాటలు చెప్తుందంట. దేవుడు ఇలా చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అది కాదండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ బహుధైర్యము పుట్టించును అని ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంట, దేవుని యందు భయం కలిగినప్పుడే మనకి ధైర్యం కూడా వస్తుందంట. అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. మేమైతే మా పిల్లలు పుట్టక ముందు సువార్తకి వెళ్ళేవాళ్ళం, మేము ఈయన ఇంకా మాతో పాటు కొంతమంది వచ్చేవారు. అయితే ఒకరోజు ఏం చేయిందంటే ఇలాగే సువార్తకి వెళ్ళి సువార్త చెప్తుండగా మా చిన్నమావి గారు నేను పాట పాడుతున్నాను, ఆయన చెప్తున్నారు. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన ఏంటిది ఇలా చేస్తున్నారేంటి, మీ మీద కేసు పెట్టేస్తాను, మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేస్తాను అని వెంటనే మా మీద రైజ్ అయిపోయాడు. అయితే నాకు చాలా భయం వేసింది ఆ టైంలో. అమ్మో నిజంగానే ఇలా చేసేస్తాడేమో అనేసి నాకు భయం వేసి నేను ఎదురికి వెళ్ళిపోతే మా చిన్నమావయ్య గారు మాత్రం అసలే నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు పోలీసులు కడతావో ఎట్టుకో, నువ్వు ఏదైనా చేసుకో. నేనైతే మా అన్నని ఆయన్ని ఎదిరించి మరీ మాట్లాడారు. అయితే వాళ్ళు వచ్చి అప్పుడు అతన్ని తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది నాకు, మా మావయ్య గారు ఎంత ధైర్యంగా దేవుని మాటలు ప్రవచించారు అనేసి. అప్పుడు అంతగా భయపడి నేను ఈరోజు మీ అందరి ముందు ఇలాగా మాటలు చెప్తున్నానంటే దేవుడు నాకు కూడా ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. అదే రీతిగా చూసినట్లయితే వారికి చెప్తుందంట, దేవుడు ఇలా చెప్తున్నాడని ధైర్యంతో చెప్తుందంట. అమ్మో రాజు నన్ను ఏమన్నా చేస్తాడేమో, నాకేమన్నా జరుగుతుందేమో అనే మాటలో అసలు ఆవిడకి ఏమాత్రం కూడా భయం లేదంట. దేవుని మాటలు వచ్చి ఉన్న వారికి చెప్తుందంట. కిందకి చదివినట్లయితేనండి, ఈ జనులు 19 అండి చదివేసండి. చాలండి. ఇక్కడ చూసారా, యోషియా రాజు జరిగిన దానికి దేవుని పట్ల భయం కలిగి ఉంటాడంట. అయితే ఆవిడ చెప్పాక ఆయన ఏం చేస్తాడంటే ఆయన సన్నిధిని మోకరించి కన్నీరు కాచాడంట. అదేవిధంగా ఆవిడ ఏం చేసిందంటే మత సంస్కరణలకు పిలుపునిచ్చిందంట. వారందరినీ ఆవిడ ఏం చేసిందంటే వారి నిబంధనలు వారి మాటలనే ఆవిడ ఏం చేసిందంటే వారి సన్నిధిని జనులందరికీ సమ్మతిచ్చిందంట. అయితే
వారు ఏం చేసేవారంటే ఆ షేరా దేవతలను, అర్చకులను, ధూపం వేయవారిని వీరందరినీ పూజించేవారంట. దేవుణ్ణి వదిలేశారు. ఇంకా వారందరినీ పూజించడం వల్ల దేవునికి కోపం వచ్చిందంట. ఎప్పుడైతే దేవుడు హోషేయ అని అంటాడు, నీ పితరుల దగ్గరికి నువ్వు చేర్చబడి నువ్వు వారి సమాధికి చేర్చబడదు అని, అప్పటి వరకు కూడా ఏ కీడు నీ మీదకి రానివ్వనని హోషేయతో చెప్తాడంట హుల్దా ద్వారా. అయితే ఆవిడ చెప్పినప్పుడు హోషేయ వారందరినీ వేరే ప్రదేశానికి పంపిస్తాడంట. అయితే వారు ఏం చేసేవారంటే ఎప్పుడైతే వీటిని పూజించడం మొదలుపెట్టారో ఆ మాట హుల్లా చెప్పిన మాటలకి హోషేయ రాజు ఏం చేస్తాడంటే అచ్చుగు దేవతల్ని, ఆ షేరా దేవతల్ని, బయలుదేవతల్ని అందరినీ కాల్చివేసేసి ఆ దేశంలో లేకుండా చేస్తాడంట. తర్వాత వారు ఏం చేస్తారంటే పస్కా పండుని ఆచరిస్తారంట. పస్కా పండుని ఎప్పుడు ఏ విధంగా జరగనంతగా వారు పస్కా పండుగని ఆచరిస్తారంట. వారి దేవతలను వారందరినీ కూడా పడగొట్టేసి కాల్చివేసేసి దేవుణ్ణి సేవిస్తారంట. అప్పటి వరకు దేవుడు వారి మీదకి కీడు రాకుండా చేస్తాడంట. అయితే ఈరోజు మనం ఎలాగుంటున్నాం, ఒక ఆవిడ ఏం చేసిందంటే ఒక గ్రామాన్ని కాదు, ఒక మనిషిని కాదు, కానీ ఒక రాజ్యం అంతటిని కూడా దేవుని సన్నిధిలో నడిపెత్తారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అసలు మన కుటుంబంలో ఎవరినైనా దేవుని సన్నిధికి తీసుకొస్తున్నామా? మనం మాత్రమే బైబిల్ ఇచ్చుకుని వచ్చేస్తున్నాం. మనం మాత్రమే రక్షించబడాలా? మన ఇంట్లో వాళ్ళు కూడా రక్షించబడాలి కదా. మనం కూడా ఏం చేయాలంటే మన వాళ్ళని కూడా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. హుల్లాలాగా దేవునితో నిత్యము సాంగత్యం చేసి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని వివరించిన సీఆర్ఎం గారికి శేర సమాజం తరపున వందనాలండి. రెండవదిగా మీసాల లలిత కుమారి గారు వచ్చి వాక్యం వివరిస్తారు. దానికి ముందు కుస్మే దానమ్మ గారు వచ్చి ప్రార్థిస్తారు. కుస్మే దానమ్మ గారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రముల రాజా. గొప్ప దేవుడా, గొనుడా, నీకు వందనములయ్యా, స్తోత్రాలయ్యా, నీకు స్తుతులయ్యా. ఇదిగో ప్రభా, గడిచిన ప్రభా స్త్రీల సండే ఈ సంవత్సరం అంతా మీరు ఎంతగానో కాపాడి ప్రభా, మరలా స్త్రీల సండేలో ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచారు దేవా. ఈ దినాన చూడలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభా, కానీ ప్రభా మేము ఎంతటి వారు దేవా, నువ్వు సజీవ లెక్కలో ఉంచుకుని ప్రభా నీ సన్నిధిలో మా అందరం ఉండటానికి అవకాశం ఇచ్చావు దేవా. నీ స్తోత్రములు ప్రభా. ఏ రీతిగా నిన్ను స్తుతించినావు ప్రభా, నువ్వు చేసిన సేగానికి ప్రభా మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయం ప్రభా, కొనియాడే మనసును మా అందరికీ దయచేయండి దేవునికి స్తోత్రములు ప్రభా. నువ్వు పరిశుద్ధుడు కనుక ప్రభా నీ పరిశుద్ధత మాకు దయచేయండి ప్రభా. నీతి న్యాయాలు కలిగిన యేసయ్యా, నీ నీతిని, నీ న్యాయాన్ని మేము అనుసరించి ప్రభా మేము బ్రతికి దినములన్నీ ప్రభా నీ కృపాశ్యామలు మా ఎంట రావటానికి ప్రభా, నీలో మేము ఫలించడానికి యేసయ్యా ఈ శక్తిని మాకు దయచేయండి దేవునికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మీరు ఉన్నారు తండ్రి, మీ ఆత్మ ప్రేరేపణతో ప్రతి ఒక్క బిడ్డలతో ప్రభా మీరు పాటల ద్వారా పాటలాడారు ప్రభా. నా తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా. నీ బిడ్డను నిలబెట్టుకుని ప్రభా నా తండ్రి చక్కని వాక్యం వినిపించారు దేవునికి స్తోత్రములు ప్రభా. ఇప్పుడైతే ప్రభా ఒక రెండో కుమార్తె ప్రభా మాట్లాడటానికి ప్రభా సిద్ధపడుచుండగా ప్రభా మీ ఆత్మతో సంధించండి ప్రభా, మీ ఆత్మను అనుగ్రహించండి ప్రభా. అక్కడ నిలబడి మీ బిడ్డే కానీ ప్రభా మీ ఆత్మతో మాట్లాడటానికి ప్రభా మీ ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభా. మంచి మాటలు ప్రభా, మాకు ఏ మాటలు అయితే కావాలో నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలింపు చేసి ప్రభా మేము ఇంకా మళ్ళీ నా తండ్రి బురదలా తోకుండా ప్రభా పరిశుద్ధంగా ఫలించడానికి సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుని బలపరచమని నా ప్రభు యేసుక్రీస్తునామమును బట్టి మిక్కిలినతో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థించిన దానమ్మ గారికి వందనాలండి. వాక్యాన్ని వివరించాల్సిందిగా మీసాల లలిత కుమారి గారిని ఆహ్వానిస్తున్నాం. సమయం ఇచ్చినటువంటి ముందుగా దేవాదేవికి నా వందనాలండి. మన ఆత్మీయ తల్లిదండ్రులైన మన ప్యారిష్ పాస్టర్ గారికి, పాస్టర్ అయ్య గారికి నా వందనాలు. సిఆర్ గారికి, సిఆర్ఎం గారికి నా వందనాలండి. సంఘ పెద్దలకు, ట్రెజరర్ గారికి, పిసిసి గారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి, స్త్రీల సమాజానికి, స్త్రీల సమాజం అధ్యక్షులైన ప్రెసిడెంట్ అమ్మగారికి కూడా నా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.
రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువు. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును అహికామును అక్బోరును షాఫానును ఆషయాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్షాకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురాలస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన ఉన్నతమైన అధికమైన నామానికే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతటిని కూడా నా ప్రభువా నేను చేతులకు అప్పగించిన దేవా, నీకు స్తుతులు స్తోత్రం. నా ఎంతో సకరంగా మర్యాద జరిగించే విషయం నీకు వందనాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, వట్టిదాన్ని మట్టిదాన్ని నా ప్రభ, ఎందుకు పనికిరానటువంటి దాన్ని నా ప్రభ, ఎన్నిక లేని దాన్ని నా ప్రభ, కొన్ని నిమిషాలు నా ప్రభ నీ సన్నిధిలో నిలబడే శక్తిని నాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ బలముతో నన్ను నింపమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నా తండ్రి, నా ద్వారా నా ప్రభువా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకొని నా తండ్రి, వినగలిగే చెవులు గ్రహించే మనసు కూడవచ్చిన జనులందరికీ దయచేయమని నా తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రన్నేసే నామని ప్రార్థించి వినంతి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే హుల్దా అనే ప్రవక్తని గురించి మన అంశం అండి. ఈరోజు స్త్రీల సండేగా మనం జరుపుకుంటున్నాం. ఈ స్త్రీల సండేకి ఇచ్చిన అంశము హుల్దా గురించి అండి. హుల్దా అనే ప్రవక్త గురించి. హుల్దా అంటే స్త్రీల గురించి ఈరోజు మన వాక్య పాఠము. స్త్రీలు ప్రవక్తలు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా పనిచేసేవారండి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలుగా ఉన్న స్త్రీలు బహు కొద్దిమంది. అందులో ఈ హుల్దా ప్రముఖ పాత్ర వహించిందండి. దేవునికి ఒక రాజ్యానికి మధ్యవర్తిగా ఈ హుల్దా ప్రవర్తించి దేవుని దృష్టిలో బహు గొప్పగా ఎదిగిందండి. రాజుల రెండవ గ్రంథము ఈ హుల్దా గురించి ఎక్కడ వ్రాయబడిందంటే రాజుల రెండవ గ్రంథము 22:14 నుండి 22వ వచనం వరకు, అలాగే దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 34 అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ హుల్దా గురించి వ్రాయబడిందండి. హుల్దా ఈ స్త్రీని గూర్చి ప్రస్తావన మనకు కనబడుతుందండి. మరి ఎక్కడ ఈమెను గూర్చి మనకు ఈ 2 గ్రంథాలు తప్ప ఎక్కడ ఈమెను గూర్చి వ్రాయబడలేదండి. ఈమెను గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వ్రాయబడలేదు. కానీ ఈమెను దేవుడు వాడుకున్న విధానము చూస్తే ఎంతో గొప్పగా ఎంతో ఆధిక్యతను ఈమెకు ఇచ్చాడండి. ఈమె భర్త పేరు షల్లూము యోధా రాజ్యంలో వస్త్రశాలకు అధికారిగా ఉన్నాడు. వీరు ఎక్కడున్నారంటే యెరూషలేములో 2వ భాగంలో కాపురం ఉంటున్నారండి. కాపురం ఉన్నప్పుడు యోధా రాజ్యాన్ని యోషియా పరిపాలిస్తున్నాడండి. యోషియా ఎంత గొప్పవాడండి. యోషియా చాలా మంచి రాజు అండి. యోషియా 8 సంవత్సరాల వయసులోనే, చిన్న వయసులో, రాజులందరికంటే చిన్న వయసులో 8 సంవత్సరాల వయసులోనే యోధా రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడండి. తన పితరుల వలె కాకుండా యోషియా ఎన్నో మంచి కార్యాలు రాజ్యంలో జరిగించాడండి. జరిగించినప్పుడు యోషియా తన యోధా రాజ్యంలో ఒక ముఖ్యమైన పనిని చేయాలని ఆశపడ్డాడండి. ఆ ముఖ్యమైన పని ఏంటంటే శిథిలమైపోయిన యెరూషలేం దేవాలయాన్ని మరలా పునరుద్ధరించాలి, యెరూషలేం దేవాలయాన్ని మరలా కట్టించాలని, మరలా బాగు చేయాలని తను అనుకున్నాడండి. తనకు అనుకున్నప్పుడు యెరూషలేంను బాగు చేయడానికి వీరిని పంపిస్తాడండి. వారు ఎవరంటే ఉన్నారు కదండి, నేను 14వ వచనంలో చూసినట్లుగా యూదా రాజ్యంలో హిల్కీయాను శాస్త్రి అయిన షాఫానుని పిలిపించి వారిని యెరూషలేమును దేవాలయాన్ని బాగు చేయడానికి పంపిస్తాడు. ఆ బాగు చేస్తుండగా, దేవాలయాన్ని శుభ్రపరుస్తుండగా వారికి ధర్మశాస్త్రం, మోషే రాయించిన ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుందండి. దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముంటుందంటే, ఆ రాజ్యాన్ని అంతని నాశనం చేసేస్తాను, ఆ రాజ్యంలోనూ ప్రజలందరినీ తుత్తునీలుగా చేస్తాను, ప్రజల మీదకి గొప్ప అపాయకరమైన అపాయాన్ని పంపిస్తానని దేవుడు దాంట్లో రాసినప్పుడు యోషియా ఎంతగానో భయపడి దీనికి ఎవరైతే దీనికి సరిపడా దాన్ని చెప్తారో వారి యొద్దకు రాజ్యమంతా తిరిగి దీన్ని వివరించడానికి ఒక వ్యక్తిని తీసుకురమ్మని వారందరినీ పంపిస్తాడని. పంపించినప్పుడు వీరు షాఫాను, అహికామును వారందరూ వెళ్ళి
వెళ్ళి వెతికినప్పుడు వారికి హుల్దా కనపడుతుందండి. హుల్దా ఒక స్త్రీ అయినప్పటికీ ఆ రాజ్యంలో ఎంతోమంది ప్రముఖులు ఉండరంటారా, ఎంతోమంది మగవారు ఉండరంటారా, అయినప్పటికీ దేవుడు హుల్దాని ఏర్పరచుకున్నాడు. హుల్దాని ఏర్పరచుకున్నప్పుడు హుల్దా దగ్గరకు వారు వెళ్ళినప్పుడు హుల్దా దీన్ని అంతటిని కూడా వారికి వివరిస్తుందండి. అయితే యోషియా రాజు ఎంతో మంచివాడు, నీతిపరుడు అన్నాడు కాబట్టి నీవు నీ పితరుల సమాధిలోనికి వెళ్ళేంత వరకు కూడా నేను యోధా రాజ్యాన్ని నాశనం చేయనని దేవుడు హుల్దా ద్వారా యోషియాకి వాగ్దానం ఇస్తాడండి. వాగ్దానం ఇచ్చినప్పుడు హుల్దా మాటలు మిమ్మల్ని పంపించిన మీ రాజుకి మాటలు చెప్పండి, ఆయన చనిపోయేంత వరకు తన పితరుల సమాధిలో అతన్ని పాతి పెట్టే వరకు యోధా రాజ్యాన్ని నేను నాశనం చేయనని దేవుడు సెలవిచ్చాడని చెప్పండి అని హుల్దా ఎంతో ధైర్యంగా రాజుకు వర్తమానం పంపిస్తుందండి. హుల్దా గురించి మనం చూసినట్లయితే ఎంతో భయము భక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నామండి. ఎంతమంది పురుషులు ఉండగా కూడా హుల్దాని దేవుడు ఏర్పరచుకున్నాడండి. రాజుల 2వ గ్రంథం 22:15 నుండి మనం చూసినట్లయితే మీరు ఎవరు చదవద్దండి. మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచ్చు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీదకి రగులు కొనుచున్నదని యెహోవా యొద్ద విచారణ చేయటకే మిమ్మును పంపిన యోధారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఈ మాటను దేవుడు ఈ మాట చెప్పాడని హుల్దా తను పంపిన యోధారాజు యొద్దకు ఈ వర్తమానం పంపిస్తుందండి. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దోషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధి దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు ఈ మనవి యోషియా రాజు ఈ మనవి అనగానే తన బట్టలు చింపుకొని ఉపవాసముండి ఎంతో కన్నీరు కార్చి దీనత్వం ధరించి తన బట్టలు చింపుకొని యెహోవా సన్నిధిని కన్నీళ్లు కార్చాడంటండి. కన్నీళ్లు కార్చినందుకు నీ మీదకి నువ్వు బ్రతికుండగానైతే నేను యోధా రాజ్యం మీదకి కీడంతటిని తీసుకురాను, చనిపోయిన తర్వాత నువ్వు పాతిపెట్టిన తర్వాతే నేను ఈ యోధా రాజ్యాన్ని నాశనం చేస్తానని హుల్దా ద్వారా దేవుడు సెలవిస్తాడండి. దేవుడు సెలవిచ్చిన మాట దేవుని నుండి పొందుకునే ఆత్మీయత హుల్దాకు ఉందండి. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా హుల్దా ఉంది కాబట్టి దేవుడు తనతో మాట్లాడాడు. తనతో మాట్లాడిన మాటలను హుల్దా ఎంతో ధైర్యంగా యోధారాజుకు వర్తమానం పంపించిందండి. ఈ హుల్దా ఒక ప్రవక్తనిగా ఉండగానే దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని నుండి పొందుకున్నది కాబట్టి దేవుని ద్వారా ఆవిడ మాట్లాడడానికి సరిపడిందండి. మనం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే సన్నిధిలో ధైర్యంగా నిలబడి మనం కూడా ప్రార్థించే వరమును, పాటలు పాడే వరమును, వాక్యాన్ని వివరించే వరమును మనము పొందుకునే వారిగా ఉండాలండి. ఎన్నడూ కూడా వెనకడిగేసే వారిగా ఉండకూడదండి. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, మనం ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నాం, ఎంతగానో దేవుని మాటలు వింటున్నాం. అయినప్పటికీ సన్నిధిలో ఒకలాగా ప్రవర్తించి బయట ఒకలాగా ప్రవర్తిస్తే మన స్త్రీ అనే మాటకి వ్యర్థం అండి. అది మనం ఒకేలాగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలండి. ఈ హుల్దాలాగా దేవునితో సహవాసం చేసి మన కుటుంబాలను కూడా కట్టుకునే స్థితిని మనము సంపాదించుకోవాలి. హుల్దా ఎంతగానో దేవునిలో బలపడింది. అటు స్థితిలో మనల్ని కూడా మనలకు మనం బలపరుచుకొని మన సంఘాన్ని బలపరిచేవారిగా సంఘంలో ఏక మనసుతో మనందరం కలిసి సంఘాన్ని ముందుకు కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్లే స్త్రీలుగా మనందరం కూడా ఒక్కొక్క పాత్రను వహించాలని సంఘంలో మనం. అలాగే సువార్త పాఠంలో లోకసువార్త 22:36-37 చూసినట్లయితే వద్దులండి చదివేమ్మా. చాలమ్మ చాలు.
సువార్త పాఠంలో మనం చూసినట్లే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు 8వ రోజున సున్నతి చేస్తారండి. సున్నతి చేసి పేరు పెట్టినప్పుడు యేసుక్రీస్తుకి పేరు పెట్టి యెరూషలేము దేవాలయానికి మొట్టమొదటిసారిగా మరియా యోసేపులు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో 84 సంవత్సరములుగా దేవుని పరిచర్యలో ఉన్న అన్న దేవునితో సహవాసం చేసి ఉపవాసాలు చేసి దేవుని కొరకు రాకడ మెస్సియా రాబోచున్నాడనే వార్త కొరకు కనిపెట్టుకొని చూచిన వారిలో ఈ అన్న ప్రవక్త ఒక స్త్రీ అండి. ఈ స్త్రీ దేవుని కొరకు కనిపెట్టుచున్నదండి. దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు సుదీర్ఘ పరిచర్య చేసి ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉపవాసాలతో దేవుని సన్నిధిలో ఈమె ఎంతగానో దేవుని కొరకు ఎదురు చూసే స్త్రీగా మనము ఈ లోకసువార్తలు చూస్తామండి. ఈ లోకసువార్తలో తప్ప అన్న గురించి కూడా ఎక్కడా రాయబడలేదండి. అలాగే సిమియోను కూడా దేవుని చూడక మునుపు మరణించడానికి సిమియోను కూడా దేవుని ద్వారా ఒక సూచక ఉందండి. సిమియోను కూడా దేవుని చూడక మునుపు మరణించడని బైబిల్ గ్రంథం మనకు వ్రాయబడిందండి. సిమియోను ప్రవక్త అలాగే అన్న ప్రవక్త కూడా ఇద్దరు కూడా యెరూషలేములో దేవాలయంలో యేసు కొరకు కనిపెట్టుచున్నారండి. కనిపెట్టుచున్నప్పుడు దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఆయనే మెస్సియా అని, ఆయనే రాజులకు రాజు అని, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారని వారిద్దరూ నమ్మి ఆయనను గూర్చి లోకమంతటా ప్రచారం చేసి ఆయనందు విశ్వాసం ఉంచి తనే యేసుక్రీస్తు ప్రభువారని లోకానికి చాటి చెప్పిన స్త్రీ ఈ అన్న అండి. అన్న దేవుని యందు భయము భక్తి కలిగి చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటికీ 7 సంవత్సరాలు తన పెనిమిటితో కాపురం చేసిందండి. 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసిన అన్నకు భర్త చనిపోతాడని చనిపోయిన ఆవిడ తొట్టిపోలేదండి. శరీరాశకు లోకాశకు జీవపు డంబానికి లోబడలేదండి. లోబడకుండా దేవుని యందే విశ్వాసం ఉంచి దేవునిలో నిలకడగా 84 సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో నిలకడగా నిలిచిందండి. నిలిచిన ఆమెను దేవుడు ఎంతగానో దీవించాడండి. మనము కూడా దేవుని సన్నిధిలో నిలకడగా జీవించి మన ప్రవర్తన సరిచేసుకొని మనము కూడా దేవుని అన్నలాగా ఒక హుల్దాలాగా ప్రవర్తించాలండి. అనేక మంది ప్రవక్తనీలు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. దెబోరా ప్రవక్త ఉందండి, తర్వాత మిరియాం ఉందండి, పిలుపు కుమార్తెలు 4 కుమార్తెలు కూడా దేవుని పరిచర్య చేశారండి. యెషయా భార్య ఉందండి. వారందరితో వారిలాగా మనం కూడా దేవునితో భయభక్తులు కలిగి దేవుని యందు భక్తి శ్రద్ధలతో మనం కూడా దేవుని సన్నిధిలో ఎదగాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని వివరించిన మీసాల లలిత కుమారి గారికి వందనాలండి. మూడవదిగా మీసాల కాంతమ్మ గారు వచ్చి వాక్యాన్ని వివరిస్తారు. ప్రార్థన మీసాల సువర్తమ్మ గారు చేస్తారు. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, నీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన గడిచిన స్త్రీల సండి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చుకున్నావు, నిలబెట్టుకున్నావు తండ్రి. పాటల్లోని వాక్యంలోని ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పాటలు పాడి వాక్యం చదివి ఆరాధించి నేను మహిమపరిచాం తండ్రి, నీకు వందనాలు ప్రభువా. వాక్యం చెప్పిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. 2 కుమార్తెలు నిలబెట్టుకున్నారు తండ్రి, మీరు మరుగుపరుచుకుని మీరే మాట్లాడారు ప్రభువా. నీ అమూల్యమైన మాటలు, నీ పరిశుద్ధమైన మాటలు మా అందరికీ నేర్పించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయినా ఇదిగో నా ప్రభువా, యోసియాతో మాట్లాడిన దేవా ఈ రోజు మా అందరితోని మాట్లాడవు తండ్రి, నీకు వందనాలు. ఎంతోనైనా నువ్వు చనిపోయే వరకు కూడా నీ రాజ్యాన్ని మేము కాపాడుతానని నువ్వు మాట ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. అలాగే మా సంఘంతో మాట్లాడవు తండ్రి. మేము అందరం ఎంటనాంగాన్ని విడిచిపెట్టారు ప్రభువా. మేము ఇని విడిచిపెట్టకుండా నీ నెంబడించే భాగ్యం మా అందరికీ దయచేయండి ప్రభువా. నాయన ఇదిగోండి మొదటి నుండి చివరి వరకు మీరు అధ్యక్ష వహించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరు అక్కడికి వచ్చే వరకు కొనసాగించండి ప్రభువా, నీకు వందనాలు. మా స్త్రీల సమాజ వారిని ఐక్యతతో ఉంచండి ప్రభు, సమాధానం దయచేయండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. మేమందరం తగ్గించుకుంటూ నిన్ను హెచ్చించుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు. మా గ్రామాన్ని దీవించి, మా సంఘాన్ని దీవించి, మా సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి.
ప్రార్థించిన సువార్తమ్మ గారికి శ్రేయ సమాజం జరిపించి వందనాలండి. ఇప్పుడు వాక్య వివరణ కాంతమ్మ గారు వచ్చి వివరిస్తారండి. ముందుగా సమయం ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలండి. పాస్టమ్ గారికి వందనాలు, సిఆర్ గారికి వందనాలండి. సంఘ పెద్దలకు, పిసిసి వారికి, ట్రెజరర్ వారికి, నూతనంగా ఎన్నికైన 5 సహోదరులకి, ప్రెసిడెంట్ అమ్మగారికి, శ్రేయ సమాజం వారందరికీ నా వందనాలండి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనులైనా, కృపాద్రవమైనా, కరువైనా, ఖడ్గమైనా, కరువైనా, ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. మంచిదండి. ఇంతవరకు 2 బిడ్డలు చక్కటి వాక్యాన్ని అందించారండి. అలాగే మరి 3వదిగా దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పునరుద్ధానము అనగా మరి పునరుద్ధాన ఆదివారం అంటే మరి ఎవరు ప్రకటించారండి? మొట్టమొదటిగా మరి అండి యోహాను సువార్త. మనకి ఏసు వారైతే ప్రవక్త అని హుల్దా, దైవ విశ్వాసము గల స్త్రీ అని మనకి ఏఎస్సి వారు 3 పాఠాలు ఇచ్చారండి. మరి అదే విధముగా మొదటిగా మరి పునరుద్ధానాన్ని ప్రకటించింది యోహాను సువార్త. ఇరవై అధ్యాయము 20 మొదటి నుంచి చదవమ్మా. సరిపోద్దమ్మా. ఇక్కడ మరియా గారు అయితే మరి మొట్టమొదటి కూడా అనేక మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, కానీ మరి దేవుని ఎక్కువగా వెంబడించింది ఎవరంటే స్త్రీలేనండి. మరి స్త్రీలు మరి యేసు ప్రభు గారు సమాధిని మరి చేసే వరకు కూడా స్త్రీలే ఉన్నారు. నేను మరి 3వ దినంన తిరిగి లేస్తానన్నప్పుడు మరి మరియమ్మ గారు అయితే ఎంతో ఆసక్తితో మరి ఆ సమాధి దగ్గర భద్రముగా మరి ఆసక్తి సమాధి తోటలోకి నడిపించిందండి. మరి చీకటిగా ఉండగానే పెందలకడే లెగిసి, ఎందుకంటే మరి యేసు ప్రభు గారు మరి పునరుద్ధానం తర్వాత 3వ దినం లెగుస్తారని ముందుగానే ఆయన మనకి తెలియపరిచారండి. తెలియపరిచినప్పుడు మరి 11లో ఉంటుంది కదండి, 20:11 అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచు ఆమె ఏడ్చి సమాధిలోనికి వెళ్ళి వంగి చూడగా మరి తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 దేవదూతలు ఆమె అక్కడ స్థలంలో ఉంచబడిన కుడి వైపున ఒకరును ఎడమ వైపున ఒకరును కూడా కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు మరి శిష్యులు కూడా వెళ్ళారు, కానీ మరి వెంటనే వచ్చారండి. ఇప్పుడు మరియమ్మ గారు అయితే మరి ఎలాగా మరి యేసుప్రభు గారు మరి సమాధిలో తిరిగి లేస్తారు కదా, ఆ యూదులు మరి ఎన్నో హింసలు పెట్టి ఎన్నో చిత్రహింసలు చేసి యేసుప్రభు గారిని మరి మరణానికి అప్పగించారు. మళ్ళీ ఈ దుర్మార్గులు మరి యేసుప్రభుని ఏమి చేస్తారు అనేసి మరి ఆయనకి ఎంతగానో ఆమె భయం పుట్టుకుని ఆమె సమాధి తోటలోకి ఒక్కటే చీకటికాడ పెందల కడలేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏడుస్తుందండి. ఎందుకంటే సమాధి తెరవబడింది. సమాధి తెరవబడింది కానీ అందులో మరి ఎవరో కనపడతలేదండి. 2 దేవదూతలు కనపడుతున్నారు. కుడి వైపున ఎడమ వైపున 2 దేవదూతలు కనపడుతున్నారండి. కనపడినప్పుడు
అప్పుడు అంటున్నారు కదండి, మరి అక్కడ ఆమె ఎంతగానో ఏడుస్తున్నప్పుడు, అమ్మ ఎవరిని వెతుకుతున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె అనుకుంటుంది ఆయన తోటమాలి అనుకున్నదండి. ఆమె తోటమాలి అనుకుని, నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నువ్వు ఎక్కడుంచో నాకు చెప్తే నేను ఆయన్ని ఎత్తుకుపోతానందండి. మరి చూడు ఎంత ఆశ ఉన్నదండి, నేను ఎత్తుకుని పోతానన్నప్పుడు యేసు ప్రభు గారు ఎక్కడున్నారండి, మరియ పక్కనే ఉన్నారండి. మరియ పక్కనే ఉండి అప్పుడు ఆయన తోటమాలి అనుకున్నదండి. తోటమాలి కొన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు గారు అంటున్నారు కదా, యేసు ఆమెను చూసి, అమ్మ ఎందుకు ఏడ్చుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగక ఆమె తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయినాడా, ఎక్కడ ఉంచుతో నాతో చెప్పమని ఆయనను ఎత్తుకుపోతానందండి. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచారండి. చూసారండి, మరి మా సమాధి తోటలో రాత్రి వేళ చీకటి సమయంలో మరియా ఒక్కతే, మరి ఆమె ఆసక్తి, ఆమె భక్తి, విశ్వాసము సమాధి దగ్గరికి నడిపించిందండి. మరి నా యేసు ప్రభు గారిని ఎవరు ఎత్తుకుపోతారని ఎప్పుడు ప్రక్కనే మరి ఆ దేవుడు ఆమెను చూసి ఎంత సంతోషిస్తారండి. ఆయన హృదయ అంతరంగాన్ని ఆయన పరిశీలించే దేవుడు అండి. మా మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు ఆయన ఎందుకు భయము భక్తి గలవారి బిడ్డలని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అప్పుడు యేసు ఆమెను చూసి మరియా అని పిలిచారండి. ఆమె ఆ వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిందండి. రబ్బూని అనే మాటకు బాధకుడా, రబ్బూని అని పిలిచినప్పుడు బాధకుడా అని సంబోధించిందండి. ఎప్పుడైతే మరి ఆ యేసు ప్రభు గారు అంటున్నారు కదండి, అమ్మ నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నాది మహిమ వస్త్రం మహేశ్వరంతో ఉన్నాను కనుక నీవు నన్ను ముట్టుకోవద్దనేసి మరి మరియాతో చెప్పారండి. మొట్టమొదటి స్త్రీ, మరి సువార్త ప్రకటించిన స్త్రీ, పునరుద్ధానం ప్రకటించిన స్త్రీ మరి అండి. మరి యేసు ప్రభు గారు మరి 3వ దినం లెగిసినప్పుడు మరి సువార్త ప్రకటనమ్మ మన శిష్యులకు తెలియపరచు, మన యేసే లేచాడని తెలిపించినప్పుడు ఆ మగ్దలేనే వచ్చి ప్రభుని చూచుతునని ఆయన తన శిష్యులతో చెప్పినప్పుడు ఆయన మరి ఈ శిష్యులందరూ కూడా యూదులకు భయపడి, ఎందుకంటే యేసు ప్రభు గారిని ముందుగా చిత్రహింసలు చేశారు కదండి, ఆ యూదులకు భయపడి మేడగదులు తలుపు వేసుకుని ఉన్నారండి. ఎప్పుడైతే వెళ్ళి శిష్యులకు తెలియపరిచిందో ఆ శిష్యులు అప్పుడు ఆమె కూడా యేసు ప్రభు గారు ఎప్పుడైతే మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక, చూసారండి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని కనపరుచుకుని మళ్ళా వెంటనే తన శిష్యుల దగ్గరికి కనపరుచుకున్నారండి ఆయన మహిమ శరీరంతోటి. మరి వచ్చినప్పుడు అందరు శిష్యులు కూడా అందరూ ఒకలాగే ఉంటారు కదండి, శిష్యులు కూడా మరి అప్పుడు 12 మంది దిదుమానబడ తోమ అక్కడ కనపడలేదండి. తోమ లేనప్పుడు మరి నాయన తోమ ఏమంటున్నాడంటే, మరి చూసి నమ్మిన కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి తోమ ఆయన చేతులు ప్రక్క గాయాలు చూపిస్తే నేను నమ్మనన్నాడండి. మరి ఎంత విశ్వాసం ఉందండి ఇతనికి. ఆయన శిష్యులతో మరి 12 సంవత్సరాలు ఆయన సువార్త బాధలు వింటూ ఆయన మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తూ కూడా మరి ఇంకానూ అవిశ్వాసం అనమాట. ఎందుకంటే మనకు వచ్చిన వంశము మరి ధైర్య విశ్వాసం, మనకి విశ్వాసం భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా భయము భక్తి కలిగి ఉండాలండి. పాత నిబంధనలో చాలామంది ప్రవక్తనీలు ఉన్నారండి. ప్రవక్తనీలు అంటే జరిగేది జరగబోయేది కూడా తెలియపరిచేవారే ప్రవక్తనీలండి. మరి న్యాయాధిపతుల్లో మరి 11-13లో కూడా కొంత దెబోరా ఆమె ఒక ప్రవక్తని అండి. మరి నిర్గమకాండంలో మిరియాము కూడా ఆమె యొక్క ప్రవక్తని అండి. మరి రాజులు 2 ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం 2 బిడ్డలు చెప్పారు కదండి, హొల్డా ఆమె కూడా ఒక ప్రవక్తని అండి. మరి నోవద్య నెహమ్యా 6:14లో ఉందండి, నోవద్య కూడా ఒక ప్రవక్తని అండి. యెషయా భార్య కూడా ఒక ప్రవక్తని అండి. మరి కీర్తన గ్రంథము 63:11 చదవమ్మా. కీర్తన గ్రంథం 68:11. సరిపోద్దాం చూసారండి. మరి ప్రభువు మాట సెలవిచ్చిన చిన్న స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటండి. మరి ఆ సైన్యంగా మనము కూడా మరి దేవుని సన్నిధిలో మరి మనం ఈ గ్రామంలో వచ్చినప్పటికీ మనం వేరే గ్రామాల నుంచి వచ్చినప్పుడు ఈ సంఘంలో మనము దేవుని కొనియాడే స్త్రీల వలె ఆయన స్తుతించేవారుగా ఆయన గణపరిచే బిడ్డలుగా మనము ఉండాలండి. మరి మిరియాము కూడా చక్కటి పాటలు పాడుతూ ఆయన నామని ఎంతగానో గణపరిచిందండి.
ఆమె గానం చేస్తూ చక్కని ప్రవచనావరం కలిగిన స్త్రీ అండి. ఆమె పాడుతూ అనేక మందిని బలపరిచిందండి. మన కీర్తనలు కూడా చక్కటి మరి కీర్తనలు ఉన్నాయి కదండి. మరి మొదటి నుంచి చివరి వరకు ఎన్నో కీర్తనలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అందరికీ కూడా రావండి. మరి 5 సంవత్సరాలు కూడా నేను చాలామంది పాటలు బిడ్డలందరికీ నేర్పించానండి. మనం బలపడుతూ అనేక మందిని మనము బలపరిచారండి. మరి యవనులు మన తర్వాత ఇంకా యవన బిడ్డలు లేవనెత్తాలి. ఎప్పుడు కూడా మరి అందరిని బలపరచాలి. మనమే సిద్ధపడి మనమే విశ్వాసాలు ఉంటే కదండి నువ్వు ఎంతమందిని బలపరిచావని దేవుడు మనల్ని ప్రశ్న అడుగుతాడండి. మనం అందరం కూడా మన సంఘం అంతటి కూడా మనము బలపరచుకోవాలండి. ఆమె చక్కన మరి గాయకురాలన్నప్పటికీ కూడా మరి మనస్ఫూర్తి కూడా ఆమె స్త్రీలను కొనియాడింది. వీరు రాజు చేసిన కట్ల ప్రకారము మరి స్వరమండలం సితారాలు వాంచుచు గ్రామంలో దేవుని ఎంతగానో గనపరచండి. 2వ దినవృత్తాంతాలు 25:6 ఉంటుంది కదండి. మరి అప్పుడు ఐగుప్తు స్త్రీలలోనూ మరి గొప్ప నాయకుడిని మరి మిరియాము ఎంతో గానం చేసింది, ఎంతగానో ఆరాధించింది కూడా. మరి ఆరాధించినప్పుడు కూడా ఆమె యొక్క మరి అవిశ్వాసం వచ్చేసిందండి. ఎందుకంటే మరి ఎంత ప్రవక్తనేది కదా. మరి మోసే ఆహారాలు మరి ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు ఆమె ఎంతగానో మరి మిరియాము మరి తన అధికారాన్ని బట్టి మరి అక్కడ ఎంతగానో మరి తన గౌరవాన్ని ప్రతిష్ఠించింది. ఒక సందర్భంలో మోసే అధికారాన్ని తప్పుగా మరి సవాలు చేసిందండి. ఎందుకంటే మరి దైవజనులు ఎవరు కూడా దూషించకూడదండి. ఎవరు దూషించకూడదు, ఎవరిని కూడా ద్వేషించకూడదండి. మరి మోషే గారిని ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు యెహోవా కోపము ఆ మీదకి రగులుకున్నదండి. మనము దేవుని సన్నిధిలో అనాలోచనగా అజాగ్రత్తగా ఎప్పుడు కూడా ఉండకూడదండి. మనం ఎప్పుడు దేవునికి భయపడే వారముగా మనం ఉండాలండి. ఎప్పుడైతే ఆమె రగులుకున్నదో ఆమె మరి ప్రవక్తని అయినప్పటికీ కూడా ఆవిడ ప్రవర్తన, నేనైనా సరే ఎవరైనా సరే నీ ప్రవర్తన, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించే వారు కూడా పరిశుద్ధులై ఉండాలండి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు నువ్వు నీ మాటలు అర్పించకూడదండి. దేవుడి సన్నిధిలో ప్రవర్తన చూసి ఈ మిరియాము గర్వించి మరి ఎంతగానో గర్వంగా ఉన్నప్పుడు ఆమె హిమ వంటి కుష్టి కలదు. ఆయన ఎప్పుడైతే ప్రవక్తను దూషించిందో ఆమెకి వెంటనే కుష్టి వ్యాధిని దేవుడు దయచేసాడండి. ఎప్పుడు కూడా మనము మరి మన రోగాలు మన మాటలు మన తలంపులు కూడా దేవుని దృష్టిలో చాలా మరి నీ నోటి మరి ప్రసంగి గ్రంథం 5 చూడండి అమ్మ ఒకసారి. సరిపోద్దమ్మా. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగానే ఉండాలి. మరి దేవుని సన్నిధిలో అనాలోచనగా అజాగ్రత్తగా మాట్లాడితే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. నీ మాటలు కొద్దిగానే ఉండాలని అన్నారు కదండి. 34వ కీర్తన చూడమ్మా. కాదు 34:12 చదువు. సరిపోదమ్మా. మరి యెహోవాయందు భయభక్తులకు మీకు నేర్పేదను. బ్రతుకుకోడేవాడని ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుకోరేవాడు ఎవడని ఉన్నాడా? మరి మనం బ్రతకాలంటే దేవుడు మనకి ఆయుష్ని ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన మన పుట్టించిన దేవుడు. మరి మనకి మంచి ఆరోగ్యము, మనము మరి సజీవులుగా ఉండాలంటే ఆయన దేవుని దృష్టిలో మనము ఉండాలండి. ఆయన మేలుకోలేవారు ఉండాలంటే మరి మేలునందు అనేక దినములు బ్రతుకుకోడేవాడు ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమన్నాడు. చూసారండి, దేవుని మాటలు అగ్ని వంటివండి. దేవుని భయము భక్తి తెలియక మన ఇష్టానుసారంగా నీవు నీ ఇష్టాలు మాట్లాడితే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి కపటమైన మాటలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక మనుషులకు భయపడక్కర్లేదండి, దేవునికి భయపడాలి. మనము కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతకి దానిని వెంటాడము. సమాధానం కలిగి ఉండాలండి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మరి సమాధానం లేకపోతే దేవుడు మనల్ని మరి విడిచిపెట్టండి.
లోకాసు వార్త చూడండి అమ్మా. మరి మీ లోకాసు వార్తలో అన్న కూడా మరి పాత నిబంధన పాఠంలో కూడా మరి ప్రవక్తలు ఉన్నారండి. మరి వార్త పాఠంలో కూడా ప్రవక్తలు ఉన్నారండి. అంటే అపోస్తులు మరి ఘనత గల స్త్రీలు ఉన్నారండి, పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారండి, దేవుని యందు భయభక్తులు గల స్త్రీలు ఉన్నారండి, యెహోవాను కొనియాడే స్త్రీలు కూడా ఉన్నారండి. బైబిల్ గ్రంథమంతా చదువుతుంటే మరి దేవుని మరి పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మనము అర్థం చేసుకోవాలండి. మరి ఈవిడ కూడా మరి అన్న కూడా ఒక ప్రవక్తిని అండి. ఆమె అరిషేరు గోత్రికురాలే పనియేలు కుమార్తె. అన్న ఒకే ప్రవక్తి అండి. ఈమె కన్యాత్వం మొదలుకొని ఆమె మరి కన్యాత్వం అంటే కన్యకలుగా ఉన్నప్పటికీ వివాహం జరుగుతుంది కండి. ఆ కన్యాత్వంలోనే 7 సంవత్సరాలే పెనుముడితో సంసారం చేసిందండి. 7 సంవత్సరాలు పెనుముడితో సంసారం చేసిన తర్వాత తన భర్త చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఆమె విధవరాలు అయిపోయింది. విధవరాలు అయిపోయినప్పుడు మరి విధవరాల పట్ల దేవుడు చాలా వ్యాజ్యమాడతాడండి. విధవరాల బిడ్డలు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి. ఎందుకంటే మరి వాళ్ళకి మరి మగ సహాయం ఉండదు. వాళ్ళే కష్టపడి వాళ్ళ బిడ్డలు పోషించుకోవాలి కదండి. వాళ్ళ కష్టం మీద బిడ్డలు ఆధారపడి ఉంటారు కనుక దేవుని కనుదృష్టి కూడా మరి విధవరాల పట్ల ఎక్కువగా ఉంటుందంటండి. మరి విధవరాలు ఉన్నప్పుడు ఆమె విధవరాలు 84 సంవత్సరాలు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేసి రెయ్యింపగళ్ళు మరి సేవ చేస్తుందండి. ఇశ్రాయేల్ అనేకులను ప్రభు సన్నిధికి నడిపిస్తుందండి. మరి ఆమె ఆయన యేసయ్య విమోచన కొరకు ఎదురు చూస్తుందని కనిపెట్టి మరి యెరూషలేముకి నడిపిస్తుంది. అనేక మంది జనాంగాన్ని యెరూషలేము సన్నిధికి నడిపిస్తుందండి. మరి నడిపించినప్పుడు ఆ స్త్రీ ఎంతగానో కొనియాడబడిందండి. ఆనాడు ఎంతోమంది స్త్రీలు పురుషులు కూడా మరి దేవుని యందు భయభక్తులు గలవారు చాలామంది ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారండి. మరి అన్న మరి 5 పెనిమిటి గల స్త్రీ మరి ఎవరండి ఆమె? సమర స్త్రీ. 5 పెనిమిట్లు గల స్త్రీ అయినప్పటికీ నేను వేరొక పురుషుని ఉన్నప్పటికీ కూడా ఆమె దేవుడి సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టిందండి. ఆమె పాపాలు క్షమింపబడ్డాయండి. ఆమె హృదయ ప్రవర్తన చెంది సువార్తరాలు ఆమె మార్చబడిందండి. గ్రామస్తులందరిని కూడా మరి ఆ దేవుని సన్నిధికి నడిపించిందండి. మరి నడిపించినప్పుడు మరి మనమే మరి దేవుళ్ళు ఎదగటం కాదు కానీ అనేక మందిని కూడా దేవుని సన్నిధికి మనము నడిపించే వారముగా మనము ఉండాలండి. మరి అపోస్తల కార్యంలో కూడా మరి ఘనత గల స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారు. మరి కన్యకలుగా ఉన్న ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారండి. 4 కుమార్తెలు కూడా దేవుని సువార్తను ప్రకటించేవారండి, సువార్తను బోధించేవారండి. మనం దేవుని సన్నిధికి వస్తూ మనము సువార్త ప్రకటించే స్త్రీలు గల మనమే ఉండాలండి. మనము రక్షించుకుంటూ మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. ముందు మన కుటుంబాన్ని మనం రక్షించుకుని మనం ఇతరులను రక్షించే స్త్రీల వలె ఉండాలి. అనేకులు దేవుని సన్నిధికి నడిపించే గొప్ప సాధనాల వల్ల మనము ఉండాలండి. మనము భక్తి చూస్తాడు దేవుడు, మన భయము చూస్తాడు. దేవుని యందు భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడతారండి. మనము భయము ఉండాలి, దేవుని సన్నిధిలో మనకి భక్తి కూడా ఉండాలి. ఎప్పుడైతే మన రోదన చేయ స్త్రీలను మీరు పిలవనంపండి, తెలివి గల వారిని మీరు పిలవనండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మన సంఘము క్షేమం కొరకు, మన కుటుంబాల క్షేమం కొరకు, మన గ్రామ క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన ఇతరులకి ఆశీర్వాదం. మరి అన్నాని ప్రవక్తిని మరి ఇశ్రాయేలు ఆదరణ కొరకు అనేకులు యెరూషలేము నడిపిస్తూ ఆమె ఎంతగానో మరి జరగబోయేది కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక మరి ఆమె అనేకులు దేవుని సన్నిధికి నడిపిస్తుందండి. మనము కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి సాతాను వెంటాడుతుందండి, సాతాను శోధిస్తుంది. ఎందుకంటే మరి విశ్వాసులు అండి తప్పించాలి, తప్పు మార్గం పట్టాలంటే దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలు దేవుడు ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కదండి. అపవాది గర్జించి సింహం నీ మీదకి వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడు. ఏంటంటే ప్రార్థనా శక్తి. ప్రార్థన ఎప్పుడైతే మనం వేకువజాములేసి ఎప్పుడు మనం మొరపెడతామో దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మనము పొందుకుంటామండి. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు అనేక అపవాదులు మన కోల క్రింద అనగదొక్కి గొప్ప సాధనముగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడండి. అలాగే మరి సమాజం మన అందరూ కూడా దేవుని యందు భయం రాకడ దినాల్లో, దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక మనం సిద్ధపాటు కలిగి ఉన్నాడండి. మనుషులకు భయపడే వారంగా మనము ఎంత మాత్రమో ఉండకూడదండి. దేవునికి భయపడి దేవుని అడుగు జాడలో ఆజ్ఞానికి విధులయమై ఆయన కట్టడాలను అనుసరించి జీవించేలాగున దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఇంతవరకు వాక్యాన్ని వివరించిన మీసాల కాంతమ్మ గారికి శరీర సమాజం తరపున ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. 4వదిగా బొబ్బనపల్లి మాణిక్యమ్మ గారు వచ్చి వాక్యాన్ని వివరిస్తారు. దేవుని నామానికి వందనాలండి. మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి, సిఆర్ఎమ్మ గారికి, పాస్టర్ గారికి, శ్రీల సమాజం ప్రెసిడెంట్ అమ్మ గారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మ గారికి కూడా నా వందనాలండి. ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే హోల్దా అనే ప్రవక్తిని. చదవండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహికాయను, హక్కోరును, షాపానును, ఆషాయును ప్రవక్తని యుల్దయాలకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షకు పుట్టిన హిల్కాకు కుమారుడైన షలూమునకు భార్య. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడును సర్వాధికారియు సృష్టికర్త అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎన్నిక లేని దాన్ని తండ్రి నాయన ప్రభా, భగ్యురాలైన నన్ను ప్రభా కొద్ది మాటలు నీ సన్నిధిలో వివరించాలని ప్రభా నేను నిలబడి ఉన్నాను తండ్రి. నేను మాట్లాడుతున్నాను కాదు ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపండి తండ్రి నాయన. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకునిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇది ఓషియా వేళను ఆరంభించిన కాలం అండి. ఓషియా రాజు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటిది ఓషియా 8 ఏండ్ల వాడే ఆయన రాజ్య పరిపాలన చేయడానికి ఓషియా రాజు రాజ్య పరిపాలన చేస్తున్న టైంలో మనం చదువుకున్నటువంటి ఈ 5గురు కూడా ఆ దేవాలయాన్ని బాగు చేయడానికి ఒక ఓషియా రాజు పంపించాడు. ఈ దేవాలయం బాగు చేయడానికంటే దేవాలయము చాలా శిథిలమైపోయిన పరిస్థితుల్లో దాన్ని మరామతులు చేయడానికై ఒక ఈ 5గురిని కూడా యాజకుడైనటువంటి హిల్కీయాతో పాటు మనం చదువుకున్న ఈ 5గురిని కూడా పంపించాడు అనమాట. పంపించినప్పుడు అవి మరామతులు చేసేటప్పుడు ఒక పుస్తకం కనిపించింది అనమాట. ఒక పుస్తకము కనిపించినప్పుడు అదేంటో అని తెచ్చి యోధారాజు అయినటువంటిది ఒక ఓషియా గారికి చదివి వినిపించారు. హిల్కీయా చదివి వినిపించినప్పుడు అది చదువుకుని దాన్ని చదువుకున్నప్పుడు చాలా భయపడ్డాడు అనమాట. ఎవరు? ఓషియా రాజు చాలా భయపడ్డాడు. భయపడినప్పుడు ఇది పట్టుకెళ్ళి హోల్దా, ఆ టైంలో హోల్దా ప్రవక్త చాలా మంచి పవర్ఫుల్ అయిన ప్రవక్తిని అనమాట. అయితే ఆ ప్రవక్తినిలో ఈమె ఒక దేశానికి, ఆ యోధా దేశం ఎరుసలేముకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే ఆమె దగ్గరికి వచ్చి తెలుసుకుంటే ఆమె ప్రవక్తని ప్రార్థన చేసి, మీకు ఒక తెలుసో తెలీదో, ఎవరైనా ప్రార్థన చేయమని కుమారమ్మ గారి దగ్గరికి వెళ్తే నీకు ఎలా జరుగుతుందమ్మా, నీకు ఎలా జరుగుతుందమ్మా అని చెప్పేది. మరి మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో కానీ నా విషయంలో కూడా అలాగే చెప్పింది. మా కోడళ్ళకి పిల్లలు లేని టైంలో వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నువ్వు కంగారు పడకమ్మా, నీకు బిడ్డలు చూపిస్తున్నాడు దేవుడు అని చెప్పేది. అటువంటిది ప్రవక్తనీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. మన గ్రామంలో ఉండే ప్రవక్తని కూడా మేము ఆమె అనుకోవచ్చు. ఎవరంటే కుమారమ్మ గారు ప్రవక్తని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థన చేసి చెప్తానని ఎవరైతే చెప్పారో ఆ మాట నిజంగా తెలియచేసేది. అయితే ఆ ప్రవక్తని గురించి మనము చూసినట్లయితే హోల్దా అనగా పుట్టుమచ్చ అని అర్థము. హోల్దా భర్త పేరు షాలోము. హోల్దా ప్రవక్తిని. హోల్దా వస్త్రశాలకు అధికారి. అంటే వస్త్రశాల అంటే బట్టల కొట్టు అనమాట. బట్టల కొట్టు పెద్ద ఉన్నవాళ్ళే కదా పెట్టుకుంటారా.
ఆ బట్టల కొట్లో అమ్ముతూ వ్యాపారాన్ని కూడా చాలా నిక్కరసగా చేస్తుంది అనమాట. ఆ వ్యాపారం అనగా అబద్ధాలతో కూడుకుంటుంది కదా. అబద్ధం ఆడుకోకుండా చాలా చక్కగా దైవానుసారంగా ఈమె వ్యాపారం జరుపుకుంటుంది. ఆ టైంలో హుల్దా దగ్గరికి పంపించారు. ఎవరిని? ఆ 5గురిని, ఇల్కియా అని, యాజకుడైనటువంటి ఇల్కియా అని, మనం చదువుకున్నటువంటి 5గురిని కూడా ఆమె దగ్గరికి పంపించినప్పుడు ఆమె అంటుంది కదా, చదివింది. చదివాక 15వ అధ్యాయం కాడి నుంచి చదవండి. ఆమె వారితో ఇట్లా, నేను మిమ్మల్ని నా యొద్దకు పంపిన వారితో ఈ మాటలు తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వ్రాయబడి ఉన్న ఏది విడిచిపెట్టుకోకుండా ఈ స్థలం మీదకి దాని కాపరస్తుల మీదకి రప్పించును. చూసారా, ఆ గ్రంథంలో ఏముందంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారు. పాపము చేయడం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. అది కూడా కాదు. ఎందుకంటే అషరేస్తు దేవతలను, అస్తారోతు దేవతలను, దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవాలయంలో ప్రార్థనకు బదులుగా, ధూపం వేయవలసిన ప్రార్థనకు బదులుగా వాళ్ళు గ్రహారాధనకు చేస్తున్నారనమాట. దానికి దేవుడు ఇష్టపడతాడండి? ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డావు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందంటే అది విగ్రహారాధన. అంటే ఆయన సృష్టించిన వాడు, ఆయన సృష్టికర్త మర్చిపోతే ఆయన ఊరుకుంటాడా? ఎంత మాత్రం కూడా ఊరుకోడు. అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల మీదకి, యోధా ప్రజల మీదకి కీడు రప్పించబోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. అసలే ఈ యోషియా రాజు గురించి ఆయన పుట్టక ముందే ప్రవచన పలికాడు. యేసుక్రీస్తు ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేరినాయి. యెషయా గ్రంథంలో ప్రవచనాలు కానివ్వండి, మేకా గ్రంథంలో ప్రవచనాలు కానివ్వండి, అది ఎక్కడ నెరవేరినాయి అంటే కొత్త నిబంధనలో నెరవేరినాయి. కానీ ఈ హోషేయ ప్రవచించినటువంటి ఈ ప్రవచనము, హోషేయ పుడతాడు అని ప్రవచనం పాత నిబంధనలోనే నెరవేరిపోయింది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసేదను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనొక శిశువు పుట్టెను. నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలముల యొక్క యాజకులను నీ మీద అర్పించును. అతడు మనుషుల శవములను, శాల్యములను నీ మీద దహనము చేసెను. చూసారండి, ఈ ఒక యెరోబాము టైంలో యెరోబాము రాజు ఏం చేస్తున్నాడంటే, దైవజనుడు చేసినటువంటి ధూప నైవేద్యాలు ఈ ఒక దేవునికి వేస్తున్నాడు అనమాట. వేసినప్పుడు ఆయనకి ఏత్తము, యెరోబాము హృదయం మంచిది కాదు, మంచివాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఏదన్నా పాపం వచ్చిందని అంటే ఇశ్రాయేలుకి పాపం చేయడానికి మూల కారకుడే ఎవరంటే యెరోబామే. ఆ ఒక విగ్రహాలు చేయించడం ఆ యెరోబామే చేపించాడు అనమాట. చేపించి ఒక బేతేలులో ఒకటి, దానిలో ఒకటి పెట్టాడు. అది దేవునికి ఇష్టం ఎంత మాత్రము కాదు. ఆ యెరోబాము దేవునికి ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్తను పంపించాడు అనమాట. ఆ ప్రవక్త వెళ్ళి అంటాడు కదా, యెరోబామా అంటానికి ప్రవక్తకి ఇష్టం లేక బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యాజకులైనటువంటి యాజకుడితో మాట్లాడడానికి ఒక ప్రవక్తకి ఇష్టం లేక ఒక బలిపీఠంతో మాట్లాడుతున్నాడు అనమాట. బలిపీఠమా ఇశ్రాయేలీలో దావీదు వంశంలో నుంచి ఒక రాజు పుడతాడు. ఆ రాజే
దోపమేస్తాడనేసి మాట్లాడుతున్నాడు అనమాట. అదే ఆ రాజే ఈ ఓషియా రాజు. అయితే ఓషియా చిన్నతనం కాడి నుంచి కూడా చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి భయపడేవాడును, మనుషుని లక్ష్య పెట్టేవాడును, ప్రవక్తని గౌరవించేవాడుగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు అనమాట. ఈ రాజయ్యుండి ఒక సామాన్యమైన ప్రవక్తని దగ్గరికి పంపిస్తున్నాడంటే దేవునికి భయపడేవాడే కదా. అయితే ఈ ప్రవక్తని మీరు పంపించారు, మిమ్మల్ని పంపించిన రాజుతో చెప్పండి వెళ్ళి అని చెప్తుంది. ఏమనంటే యెహోవా విచారణ చేయటానికే పంపిన యోధారాజుకును ఈ మాట తెలియచేయడు. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా చలువుతుంది ఏమనగా, ఈ స్థలమును పాడగుననియు దాన్ని కాపురస్తుల దోషములందరూ అందరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి చదవండి అక్కడి నుంచి. మెత్తని హృదయం కలిగి యెహోవా సన్నిధిని చాలండి. చూడండి ఇక్కడ ఈ మాటలను చెప్పిన మాటలను ఎవరు ఒక ప్రవక్తని చెప్పిన మాటలను వీళ్ళు పట్టుకెళ్ళి యాజకుడైన ఇల్కియా పట్టుకెళ్ళి ఓషియా రాజు చెప్పినప్పుడు ఓషియా ప్రార్థన చేస్తాడనమాట. మెత్తని హృదయం కలిగి ఆయన దీనత్వం ధరించి ఆయన బట్టలు చింపుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎలా ప్రార్థన చేస్తానంటే హృదయాన్ని బాదుకుని, గుండెలు బాదుకుని, ప్రభా ఏంటి ఈ ఒక దోషం ఏంటి, నా దేశం మీదకి ఒక ఉగ్రత ఏంటి ప్రభా అనేసి ప్రార్థన చేసినప్పుడు అన్నాడంట. ఏమన్నాడంటే ఈ ఒక ఉగ్రత నీ తరంలో రాదు, ఎందుకంటే నీ పితరుల దగ్గర నువ్వు చేర్చబడతావు, నీ పితరుల దగ్గరికి నువ్వు చేర్చబడతావు, తర్వాత ఒక ఉగ్రతను తప్పిస్తానని చెప్తున్నాడు అనమాట. అయితే మీకు ఒకటి తెలుసా, సిఆర్ గారు అనేవారు, మన పాత సిఆర్ గారు అనేవారు, అన్నపానంలో కొరువు కాదు కానీ వాక్యము కొరువైపోయే రోజులు వస్తున్నాయని మాటికి అదే చెప్పేవారు. జ్ఞాపకం ఉందో లేదు, చెప్తానివారు. ఆయన చనిపోయాకే కొరువు అన్నది వచ్చింది. ఏంటి ప్రార్థనలు ఎప్పుడు జరుపుకునే వాళ్ళము మనము? కరోనా టైంలో రాత్రుల్లో లేకపోతే ఖాళీగా ఉన్న మన ఇంట్లో జరుపుకునే వాళ్ళం. కానీ మా పాస్టర్ గారు వచ్చేవారు కాదు, సిఆర్ గారు కూడా వచ్చేవారు కాదు. అప్పుడు అనిపించిన నీతిమంతుల్ని దేవుడు తీసుకున్నాకే ప్రళయం వస్తుందని మనము గమనించుకోవాలన్నమాట. ఆయనకి ఇష్టమైన వారిని ఈ బాధలు చూడకోకుండా ఆయన తీసుకున్న తర్వాతే ఒక ఉగ్రత అన్నది భూమి మీదకి రప్పిస్తాడు దేవుడు. అయితే ఈ ఓషియా కాలంలో ఈయన చనిపోయాక బబులోను రాజ్యం వాళ్ళకు కొనుక్కోబడటం జరుగుతుంది. ఆయన బబులోను రాజ్యం మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా మనేనా ఒక మాట నెహెమ్యా 6వ అధ్యాయము 14వ వచనం. నా దేవా టోబియాను సన్బ్లడ్ను నన్ను భయపెట్టవలనని ప్రవక్తలను నోబయ్యాను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకునము. చూసారా, ఈ ప్రవక్తనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి టోబియా, సన్బ్లడ్ వీళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు నెహెమ్యా మీద కుట్ర పన్ని నెహెమ్యాను చంపడానికి చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఈ ప్రవక్త ఏంటంటే నోబయ్య వాళ్ళు కలిసింది ఏంటి, వాళ్ళు కలిసి చంపడానికి చూస్తుందన్నమాట. చూస్తున్నప్పుడు ఈ నోబయ్య డబ్బుకి అమ్ముడుపోయిందనిలాగా ఉంది. ఒక సేవకులకు సహాయం చేసేదాన్ని కూడా లేదు. అయినా ప్రవక్తలు చాలా మంది స్త్రీలు ఉన్నారు. దెబోరా ప్రవక్త న్యాయాధిపతి ఇశ్రాయేలు ప్రజలు న్యాయం తీర్చేదిగా ఉంది, ప్రవక్తిగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏమి రాకుండా చూసుకుంది. అయితే మనము చూసినట్లయితే మిరియాం ప్రవక్త తాంబూరు చేత పట్టుకుని ఆయన 80వ సంవత్సరంలో దేవుని మహిమకరమైనటువంటి కీర్తనలు పాడింది. ఏం కీర్తన పాడిందని మనం చూసినట్లయితే
చూడండి 15 నిర్గమాకాండ 15వ అధ్యాయము. యెహోవా నా గానము, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయనను వర్ణించెదము. దేవుడు మనకు అన్న కీర్తన పాడుతూ దేవుణ్ణి స్మరిస్తూ ఆ యోర్దాను నది దాటినప్పుడు దేవుని కొనియాడే స్త్రీలుగా ప్రవక్తినిగా ఉంది. ఎన్ని సంవత్సరంలో? 80 సంవత్సరాల వయసులో. కానీ మనము 50 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరచలేని వారిగా ఉంటున్నాము. దేవుణ్ణి మహిమపరచడానికి వయసుతో సంబంధం లేదు. ఆయన మనిషికి శరీరానికే వయసు కానీ ఆత్మకు వయసు లేదు. చిన్న బిడ్డలైనా పెద్దవారైనా పురుషులైనా స్త్రీలైనా దేవుని దృష్టిలో అందరికీ సమానులే. అందుకనక దేవుణ్ణి స్త్రీలైన పురుషులైన ఇదంతా సంఘము కనుక సంఘము ఒక స్త్రీగా దేవుని స్తుతించేవారుగా ఉండి దేవుని కొనియాడే బిడ్డలుగా ఉండి మన ఆయన రాకడకే సిద్ధపాటుగా ఉండిలాగన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సహాయం దయచేయును గాక. ఆమేన్. మంచిదండి. ఇంతవరకును దేవునికి మహిమకరంగాను ఈ యొక్క ఆశ్రయాల ఆదివారాన్ని జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ యొక్క కోరికను ముగించుకుందాము. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోజులకు తలంపులకు కాలినుండు కాక. ఆమేన్. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తలముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ మంచిదండి. దయచేసి అందరము కూర్చుందాము. ఈ సమయంలో గత వారంలో గత నెలలో దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి మన పట్ల చేసిన ఉపకారాలను బట్టి మరవకుండా కృతజ్ఞత అర్పణలుగా మురుక్కుబడుకలుగా ప్రథమ ఫలాలుగా దశంభాగాలుగా అర్పించడానికి సిద్ధపడిన వారు ముందుకొచ్చి అర్పించినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది. రండి, మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది కాబట్టి
ప్రార్థించుకుందాము. ఈ సమయంలో ఈ యొక్క కృతజ్ఞత కానుకల నిమిత్తం ప్రార్థన చేయడానికి మేసాల రజని గారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా తెలియజేస్తున్నాం. మహాపరిశుద్ధ మహాగణుడ మహోన్నతుడ అయా నీ బంగారు పాదానికి లెక్కలేని వందనములు స్తోత్రములయ్యా ప్రభువా. అయా గడిచిన ప్రభా సన్నిధానం ఆదివారం నుంచి ప్రభువా నా తండ్రి ఈ ఆదివారపు ఆరాధన వరకు ప్రభువా నీ దయగల రెక్కల చాటున ప్రభువా నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని ఇట్టి రీతిగా కాచి కాపాడి ప్రభువా నీ ప్రార్థనా మందిరంలో ఇలాగ ఉండడానికి సహాయం దయచేసిన దేవానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ కూడిక మొదలుకొని ప్రభువా ఇగో నా తండ్రి కానుకల ప్రార్థన వరకు ప్రభువా నీ లెక్కలేని కృపతో మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా ఉంచావు, నడిపించావు దేవానికి వందనాలు ప్రభువా. అయ్యానై తండ్రి ఈ కానుకల నిమిత్తమై ప్రభువా ఎవరైతే ఏ కోరికలతో ఏ ఆశలతో ప్రభువా నీ మొక్కుబడులు చెల్లించారో ప్రభువా 30 60 100 ప్రభువా నా తండ్రి వారి కోరికలు ప్రభువా నా తండ్రి సఫలము చేయమని అడుగుచున్నాను దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రభువా ఇదిగో నా తండ్రి నీ సన్నిధానంలో ప్రభువా వాక్యం వినను మేమందరము ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం జీవించేలాగా సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువానికి వందనాలు ప్రభువా. ఇక ముందు జరగనైన కూడికలో ప్రభువా మీరే తోడు నీడగా ఉండి సహాయం దయచేయమని త్వరలో రాయనైనా యేసయ్య అని నామం పేరిట మిక్కిలి బ్రతిమాలు వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకు చేసిన ప్రార్థనలకు ఆయన యొక్క దీవెన ఆశీర్వాదం కాపుదల మన కుటుంబాలకు అనుగ్రహించి నడిపించును గాక ఆమేన్. మంచిదండి, అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి అందరం కూర్చుందాము. ఈ సమయంలో కానుకలు పడడానికి స్త్రీల సమాజం వారు మరి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వచ్చి కానుకలు పట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. కానుకలు పడుతుండగా అసలు యవనస్తులు వచ్చేవారు యవనస్తులదే మీరే తీసుకుందరు, కానీ ఈరోజు స్త్రీలకు అప్పగించండి. ప్రత్యేకమైన పాట పాడతానని తెలియజేశారు. చంద్రకళ గారు వచ్చి పాట పాడుతుండగా మరి కానుకలు పట్టవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. రండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోపు వేయుదము నీతిమంతులమై
కృపను ఆయన సముఖములో నిలిచి పొందెదము శాశ్వత కృపను వదిలెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. మంచిదండి, అందరూ లేచి నిలబడదాము. నీకేచు అర్పణలు నీవే మాకేచు మాకున్న సకల మాకున్న సకల మా ప్రభువాయనే నీవే కదా నీకేచు అర్పణలు నీవెప్పుడు గైకొనుము. ప్రార్థించుకుందాము. ఈ యొక్క ముఖ్య ప్రార్థన ఆచరించవలసిందిగా కోట అఖిల గారు వచ్చి ముఖ్య ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. ముఖ్య ప్రార్థన ప్రార్థింతుము. సర్వశక్తి మిగులు కలుకరం గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన మేలన్నిటి నిమిత్తము, మా ఎడల నీ కరుణాగల వాత్సల్యం నిమిత్తము నేను స్తుతించుచున్నాము. ముఖ్యంగా నీ ప్రియ కుమార్ని మా కొరకిచ్చినందుకు, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయముతోను నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకొని సర్వదా మంచి ఫలములు ఫలించినట్లు దాన్ని మాలో నాటింపమని నేను వేడుకొనుచున్నాము. మా ప్రార్థన రక్షణ కలిగించే నీ వాక్యమందిలి పవిత్రమైన బోందయందును నీ సార్వత్రిక సంఘము కాపాడి ఏలుమనియు, అందువలన నీ యందు మాకు గల విశ్వాసం బలపడి సకల జనుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లు గ్రహింపమనియు మిగులు మనపూర్వకంగా నేను వేడుకొనుచున్నాము. నీ వెలుగును నీ సత్యమును బూదిగంతముల వరకు వ్యాపింపచేయము. మా స్వచ్ఛనకులను సకల జనాంగులకును నీ సువార్త ప్రకటింపునకును నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పన్నులన్నిటి యందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగచేయము. మా ప్రార్థన ఆలకింపుము. సంఘములకు సంబంధించిన శాస్త్ర పాఠశాలను, వేద పాఠశాలను, ఇతర పాఠశాలను దీవించుము. వారి నుండి వాక్య సేవ యందును, రోగములకును కష్టములో నుండి వారికి బీదలకును పరిచర్య చేటి యందును, జీవనోపాయములన్నిటి యందును నిన్ను సేవించి స్త్రీ పురుషులు బయలు వెళ్ళినట్లు గ్రహింపుమనియు వినయంతో వేడుకొనుచున్నాము. నీ వాక్యమని వెలుగు మా గృహముల యందు నిరంతరమును ప్రకాశింపనిమ్ము. పరిశుద్ధ బాప్తిసమునందు నీవు బిడ్డలతో చేసిన ఎడంబిడకను వారిని నిలుపుకున్నట్లు సంఘపు బిడ్డలందరినీ కాపాడుము. వారిని నీ యందు విశ్వాసం గల వారినగు నీ చిత్తమును అనుసరించి నడుచుకుని వారిని గాను పెంచినట్టు తల్లిదండ్రులకు అందరికీ నీ కృపను అనుగ్రహింపుము. అధికారులందరికీ ముఖ్యంగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, గవర్నర్కును, శాసన నిర్మాణ సభ్యులకును, న్యాయాధిపతులు మొదలగు వారికి అందరికీ క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహింపుము. వారు నీతి న్యాయం నిలబెట్టి దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలునట్లు వారికి నీ కృపను అనుగ్రహింపుము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు, నాయకులు నీ చిత్త ప్రకారం చేయనట్లు వారికి నీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించుము. మా ప్రార్థన ఆలకింపుము. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలోనున్న వారందరూ ముఖ్యంగా నీ నామము నిమిత్తము, నీ సత్యము నిమిత్తము శ్రమపడుచున్న వారు తమ బాధల తండ్రి భావము గల నీ చిత్తమును అనుసరించి కలిగివేయమని తెలుసుకొని సహించుకున్నట్లు వారిని పరిశుద్ధాత్మ చేత నాదనింపుము. మా శరీరాత్మలకు కలుగు హాని నుండి, అపాయము నుండి, తప్పు బోధ నుండి చెప్ప సఖ్యముగా నీ దయను, కృపను, కనికరమును బట్టి మమ్మను కాపాడము. కష్టకాలమందలను సకల జనులకు ముఖ్యంగా నిన్ను నమ్ము వారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనపరుచుకునమని నిన్ను వేడుకొనుచున్నాము. మా ప్రార్థన ఆలకింపుము. యుక్త కాలమందు అవశ్యమైన భూఫలము మేము అనుభవించినట్లు వాణ్ణి వృద్ధి పొందింపుము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను, పవిత్రమైన నీ విద్యలను, ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపజేసి ఆశీర్వదింపుము.
దేగుల ప్రభా మా ప్రార్థన ఆలకింపుము. ఓ దేవా, ఈ మానవులను ఇంకను మేము నిశ్చిత ప్రకారం నిన్ను అడగవలసిన వాటిని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించునుండు నీ అద్వితీయ కుమారుడును మా ప్రవీణ రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఘోర శ్రమ మరణం బట్టి మాకు దయచేయమని నేను వేడుకొనుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదు నాడు మాకు దయచేయము, మరి ఇలా ప్రార్థనకు చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా మీరు క్షమించము. మమ్మల్ని చదువుతా కాకేమను తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం తండ్రి. ఆమేన్. మంచిదండి, దయచేసి అందరం కూర్చుందాము. మంచిదండి, దేవునికి మహిమకరంగా ఇంతవరకును ఈ కాస్తేల ఆదివారం జరిగించిన ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన వారికి, మరి ముందుండి నడిపించిన వారికి ప్రభు పేరట మన యొక్క సంఘము తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఈ కాస్తేల ఆదివారం ఉద్దేశించుకుని మరి చిన్న గ్రీటింగు మన మధ్యలో ఆత్మీయ తల్లి గారు ప్యారిస్ పాస్టమ్ గారు మరి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలండి. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. అదేవిధంగా మన గురుమండలు పాస్టర్ అయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. సిఆర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పిసిసి పెద్ద గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఎల్సిసి పెద్దలకు, ట్రెజరర్ గారికి, స్త్రీల సమాజం కొత్త కమిటీ అయిన వారందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అదేవిధంగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొత్త కమిటీ అయినా ఎంత చక్కగా చేశారండి కార్యక్రమములన్నీ. ఎవరికి ఇచ్చినా వారి కార్యక్రమములు చాలా బాగా విధంగానే నడిపారండి. ఆరాధన చేసిన ఆవిడ కూడా ఎంతో చక్కగా చేశారండి. బైబిల్ చదివిన ముగ్గురు బిడ్డలు కూడా చక్కగా చదివారండి. అదేవిధంగా కొత్త కమిటీ కొత్తగా ఎన్నుకున్న కొంచెం టెన్షన్ ఫీల్ అయిన క్రమంగాను మర్యాదగాను జరిగించారండి. అదేవిధంగా ఇంకా రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా చక్కగా మర్యాదగా జరిగేలా దేవుడు మనల్ని కృపలో భద్రపరుస్తారని అడుగుతున్నానండి. కొత్త స్త్రీలకు, యవ్వన స్త్రీలు కూడా మన దేవుడి సన్నిధిలోను మనం భయపడకుండా నిలబడి మనం కూడా కొత్తగా స్త్రీలు కూడా ముందుకు రావాలని కోరుచున్నానండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి, ఇంతవరకు చక్కని మాటలు వినిపించిన మరి ప్యారిస్ పాస్టర్ గారికి స్త్రీల సమాజం తరపున మన సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఒక చిన్న ప్రకటన చేసి మీకు ఇచ్చేస్తాను. దయచేసి సంఘ పెద్దలు పిసిసి గారు ముందుకు వచ్చినట్లయితే ప్రకటనలు అయ్యి ప్రకటనలు తెలియజేస్తాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించండి. మరి ఈ యొక్క సంవత్సరంలో ధాన్యము చివరిగా ఈ వారంలో 2 పేర్లు వచ్చి ఉన్నాయండి. అవి కూడా చదివినిపించే నిమిత్తము మందలంక యేసుబాబు గారి యొక్క కుటుంబం తరపున వారి యొక్క కుమార్తెలు వారి కలిసి 2000 రూపాయలు కానుకగా పంపించున్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ సమయంలో పాస్టర్ గారికి ఇక సమయాన్ని అప్పగిస్తున్నాము. బైబిల్ తీసుకో. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రత్యేకమైనటువంటి నామములో ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని స్థానిక సెయింట్ పాల్ లూథరన్ సంఘం స్త్రీల ఆదివారంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా స్తుతివందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు కార్యక్రమ నిర్వహణలో పాలుభాగస్తులైనటువంటి
స్థానిక సంఘ సిఆర్ గారు సురేష్ బాబు గారుకును, అదేవిధంగా ప్యారిస్ మాస్టర్ గారు శ్రీమతి ఉషా గారికి కూడా నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో చక్కగా ఒక చిన్న గ్రీటింగ్ తెలియపరచాలని ఆశతో ఉన్నాను. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరానికి సంబంధించి స్త్రీల ఆదివారపు కార్యక్రమాన్ని ఎంతగానో స్త్రీలైనటువంటి మన సంఘ స్త్రీలు చక్కగా కార్యక్రమ నిర్వహణ చేశారని నేను కూడా విని ఉన్నాను. ఒకవేళ కొత్త పెళ్లి నాకు అవకాశం లేకపోతే ఇక్కడే ఉందును, ఏదైనప్పటికీ ముగించుకునైనా చివరి క్షణాలైనా రావాలన్నట్టు ఆతృతతో ఇంకా కార్యక్రమం మిగిలి ఉంటాయేమో అనుకున్నాను. దగ్గరికి వచ్చేసరికి అయిపోయింది. ఏదేమని కూడా చక్కగా కార్యక్రమాలు జరిగినాయని ఫోన్ ద్వారా వింటూ ఉన్నాను, మెసేజ్ ద్వారా వస్తూనే ఉన్నాయి. నాకు చక్కగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధకంగాను దైవ చిత్తానుసారంగాను ధైర్యంతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని జరిగించినటువంటి మన స్థానిక సెయింట్ పాల్ లూథరన్ సంఘ స్త్రీల సమాజం వారికి నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగనే 2026వ సంవత్సరంగా వచ్చే సంవత్సరం స్త్రీల ఆదివారాన్ని మరింత ఘనంగా దేవుని నామ మహిమార్థమే జరిగిస్తూ మనకు ఆశీర్వాదకరంగా జరిగించాలని మరొక్కసారి యొక్క ప్రకటన విడుదల చేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో 2025వ సంవత్సరానికి సంబంధించి స్త్రీల ర్యాలీ కూడా జరగవలసి ఉన్నది. ఆ స్త్రీల ర్యాలీలో కూడా అందరూ కూడా మన గొప్పవారు, ఎందుకంటే నేను వచ్చిన కొత్తలో కాబట్టి ఎవరేంటో తెలియక ఫస్ట్ ర్యాలీ అంతా కూడా నాకు అయోమయంగా జరిగింది. అప్పుడే వచ్చారు కాబట్టి 2 నెలలు 3 నెలలు అవుతున్నప్పుడు నేను వచ్చి, ఈసారి అందరూ టాలెంట్ నాకు తెలుసు కాబట్టి సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ సంవత్సరం జరగబోయేటువంటి అక్టోబర్లో జరగబోయేటువంటి స్త్రీల ర్యాలీ కూడా చక్కగా దానికి అంతా కూడా ప్రిపేర్ అయ్యి చక్కగా పాలు పంపులు పొందుకుని దేవుని నామానికి మహిమ తీసుకువస్తూ మనకు మన సంఘానికి దీవెనకరంగా ఉండాలని ప్రభు యొక్క సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. వివాహ ప్రకటన ఉందండి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం అగ్రహార గోపవరం గ్రామ కాపురస్తులు శ్రీ మేసాల రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కుమారుడు చిరంజీవి సుధీర్ కుమార్కును, ఏలూరు జిల్లా మండవెల్లి మండలం మునుగులూరు గ్రామ కాపురస్తులు శ్రీ మత్తి సులోమన్ రాజు గారి యొక్క కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మత్తి ప్రియాంకకును 2025వ సంవత్సరము 5వ నెల మే నెల 24వ తేదీని శనివారం ఉదయం 11 గంటలకు సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం అగ్రహార గోపవరం ప్రార్థనా మందిరంలో రెవరెండ్ తప్పెట్ల సతీష్ గారిచే పరిశుద్ధ వివాహం చేపట్టుకై పెద్దలు నిర్ణయించబడింది. కావున వీరి ఉభయులు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారాలతో వివాహ తేదీలోపు తెలియపరచవాలని ఇందు మూలంగా కోరుచున్నాను. ఇది మొదటి ప్రకటన. రెండవ ప్రకటన అండి, ఇది రెండవ ప్రకటన. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఏఎల్సీ నుంచి ఒక విజ్ఞాపన మనకు వచ్చి ఉన్నది. ఏఎల్సీ ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘం నుంచి ఒక ప్రకటన వచ్చి ఉన్నది. ఆ ప్రకటన ఏమిటని ఆలోచన చేసినప్పుడు ఏఎల్సీ ప్రక్షాళన కోసంగా ఇప్పటి వరకు ఏఎల్సీ చాలా గందరగోళంగా నడిచినటువంటి వ్యవస్థ, కొంచెం పరిస్థితులు తారుమారుగా ఉన్న ఇబ్బందికరంగా ఉన్న సమయంలో రాత్రి ఏఎల్సీ గుంటూరు నుంచి ఒక లెటర్ మన సంఘానికి పంపడం జరిగింది. మన సంఘానికే కాదు, ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘాలన్నింటిలో కూడా సేవకులైనటువంటి వారు చదువు వినిపించాలని తెలియపరిస్తే అందులో చాలా విషయాలు మాకు సంబంధించి ఉంటే సంఘానికి తెలియపరచమన్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఆంధ్ర ఇవాంజికల్ మోడరేటర్ బిషప్గా మోస్ట్ రెవరెండ్ ఫెడరిక్ పరదేశ్ బాబు గారు కొనసాగారు. ఇప్పుడు ఫెడరిక్ పరదేశ్ బాబు గారిని ఆ పదవి నుంచి తొలగించి, అనగా ఆ టైం అయిపోయిందో తొలగించారో తెలియదు, తొలగించి ఇప్పుడు ఏఎల్సీ కంట్రోలర్ ఆఫ్ ద ఆడిటర్ అనేటువంటి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ కురియన్ గారిని మన ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘాలకై అధికారిగా నియమించారు. ఆ యొక్క ప్రకటనను సంఘాల్లో తెలియపరిచారు కనుక ఇప్పటి నుండి రెవరెండ్ కె పర్రేస్ బాబు గారు మనకు మోడరేటర్గా ఉండరు. ఇక నుంచి కొన్ని నెలల పాటు, అనగా ఏఎల్సీలో కొత్త ఎన్నికలు జరిగే వరకు, అనగా ఎక్కడి నుంచి అంటే మోడరేటర్ ఎలక్షన్ దగ్గర నుంచి బిషప్ ఎలక్షన్ దగ్గర నుంచి మన స్థానిక సంఘాల్లో డెలిగేట్ ఎలక్షన్ల వరకు, అదేవిధంగా సెనెట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను, ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్ని ఎలక్షన్లో జస్టిస్ కురియన్ గారు జరిపిస్తారు. ఈ ప్రక్షాళన జరగడానికి ఒక 2-3 నెలలు 4 నెలలు పడుతుంది కాబట్టి 6 నెలల కాలానికి జస్టిస్ కురియన్ గారిని ఏఎల్సీ ప్రధాన ఆంధ్రప్రదేశ్ ప్యానల్ కోర్టు వారిని అధికారిగా నియమించారు. కాబట్టి ఇక్కడి నుంచి కేఎఫ్ పరదేశ్ బాబు గారు మనకు అధికారిగా కాకుండా
జస్టిస్ కురియన్ గారు, భారతదేశ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ గారు మనకి ఏఎల్సి మోడరేటర్గా లేదా కంట్రోలర్గా వ్యవహరిస్తారని సంఘాల్లో ప్రకటన చేయమన్నారు. ఇక్కడి నుంచి ఈ విషయాన్ని పరిగణ తీసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, అదేవిధంగా బిషప్ గారి యొక్క కాల పరిమితి అనగా పశ్చిమ గోదావరి జిల్లా ఏఎల్సి బిషప్ గారు రెవరెండ్ బి ఆనంద్ కుమార్ గారి యొక్క పదవీ కాలం కూడా పూర్తయింది. తదనంతరం ప్రస్తుతానికి మనం ఎవరు బిషప్ లేనందువలన సంఘాలంతా కూడా స్తబ్దతగా ఉండాలని, ఒక 2-3 నెలల్లో కొత్త ఎలక్షన్ జరిగిన తర్వాత కొత్త బిషప్లు కొత్త మోడరేటర్లు వస్తారు కాబట్టి అప్పుడు ఏదైనా విషయాలు ఉంటే మనం మాట్లాడుకుందామని చెప్పని పైనుంచి నాకు రాత్రి లెటర్ పంపడం జరిగింది ఏఎల్సి గుంటూరు నుంచి. దయచేసి ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రభు యొక్క సేవకుడిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పిసిసి వారు ఎవరమ్మా? అగ్రహార గోపవరం ప్యారిష్ మొట్టమొదటిగా ఏర్పడినటువంటి శుభ సందర్భంలో ప్యారిష్ పక్షమున మే నెల 26, 27, 28 తేదీల్లో స్వార్థ ఉద్యమ మహాసభలు ఏర్పాటు చేయబడడం జరిగినది. కాబట్టి ఇక స్వార్థ ఉద్యమ మహాసభల నిమిత్తమై పాంప్లెంట్లు ముద్రణ జరిగి ఉన్నది. ఈ యొక్క పాంప్లెంట్ను ప్రారంభించుకునే సమయంలో ఈ యొక్క కరపత్రాల ముద్రణకు సహకరించినటువంటి ప్రియులు ఆత్మీయులు మాజీ పిసిసి సంఘ పెద్ద గారు బొంగా పేతురు గారు, వారి యొక్క కుటుంబమును, అదేవిధంగా వారి యొక్క సహోదరుడు బొంగా శ్రీని గారు వారి యొక్క కుటుంబము కూడా ఈ యొక్క కరపత్రములు మరియు వాల్ పోస్టర్లకు ఆర్థిక సహాయం చేశారు. వాటికి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా ఆ కుటుంబమే భరించింది. ఈ యొక్క పాంప్లెంట్ను సభల నిమిత్తమే ప్రార్థన చేసుకుంటూ పాంప్లెంట్ని ప్రారంభించుకుందామని మనం చేస్తున్నాను. ఈ సమయంలో వీటికి సహకరించినటువంటి పేతురు గారి కుటుంబము, బొంగా శ్రీని గారి కుటుంబాలు ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ, సంఘ పెద్దలు కూడా పిసిసి వారు కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. శ్రీని గారు, ఉషా గారు ఉన్నారా? ఆవిడలేరు. రమణమ్మ గారు రండమ్మ. రండి, పర్లేదు, వాళ్ళు లేనట్టున్నారు. ఉన్నారా? 2025వ సంవత్సరం మే నెల 26, 27, 28 తేదీలో జరుగుతున్నటువంటి అగ్రహార గోపవరం ప్యారిష్ సువార్త ఉద్యమ మహాసభలు కరపత్రముల రూపంలో మన మధ్యలో ఉన్నాము కనుక వాటిని ప్రారంభించుకునే ముందు వాటికి సహకరించినటువంటి కుటుంబాన్ని ప్రార్థన చేస్తూ వాటిని ప్రారంభించుకుందాం. ప్రార్థనల పాలుపంపులు పొందుకోవాలని మనం చేస్తున్నాం. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిత్యము మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైనటువంటి నామానికి వందనములు స్తోత్రములు తెలియచేస్తున్నాం ప్రభా. తండ్రి, మొట్టమొదటిగా ప్రభా అగ్రహార గోపవరం ప్యారిష్గా బైపర్కేట్ అయినటువంటి ఈ శుభ సందర్భంలో తండ్రి, సంవత్సర కాలం పూర్తొస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రభా, నేను గతించినటువంటి దినముల్లో తండ్రి అగ్రహార గోపవరం ప్యారిష్లోని అనుబంధ సంఘాలైనటువంటి వీరేశ్వరపురం, కొత్తపల్లి, వల్లూరు గ్రామాల ప్రభా అందరం ఆలోచన చేసుకుని తండ్రి, సేవకులు గాను సంఘ నాయకులు గాను పిసిసి గారు గాను సిఆర్లు గాను ట్రెజరర్లు అందరూ కలిసి ప్రభా చక్కటి ఆలోచన చేస్తండ్రి. నేను సర్వలోకానికి సువార్త ప్రకటించుట్లో భాగంగా ప్రభా నేను స్థానిక సెయింట్ పాల్ లోతరణ ఆవరణంలో తండ్రి మే నెల 26, 27, 28 తేదీల్లో ప్రభా సువార్త ఉద్యమ మహాసభలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పుడు తండ్రి, నైనా మా మానవుల ఆలోచనతో పాటు ప్రభా మీ తోడ్పాటు ఉంటేనే ముందుకెళ్తుంది తండ్రి. నైనా మానవుని ఆలోచనలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు ప్రభా. మా మానవుల ఆలోచనకు మీ ప్రణాళిక తోడై ఉన్నది కనుక తండ్రి ఈ కార్యరూపం దాల్చింది ప్రభా. దానిలో భాగంగా తండ్రి జరగబోతున్నటువంటి సువార్త ఉద్యమ మహాసభలను తండ్రి నైనా అనేక గ్రామాలకు ప్రచురించే నిమిత్తమై, అనేక సంఘాలకి వార్త తెలుపుట నిమిత్తమై నైనా మా ప్రియులు ఆత్మీయులు ప్రభా బొంగా పేతురు గారు వారి కుటుంబమును, అలాగే బొంగా సీని గారు వారి యొక్క కుటుంబం తండ్రి కరపత్రాల రూపంలో వీటిని ముద్రించారు ప్రభా. ముద్రించి సంఘానికి తీసుకొచ్చారు తండ్రి. అయినా ఎంతైతే వెచ్చించారో వారి కుటుంబాలకు నూరింతలుగా కుటుంబాలు పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. పేదలు చేస్తున్న పనుల్లో మీరు తోడుకొనండి, వారి సత్యమని చేస్తున్న పనుల్లో మీరు తోడుకొనండి, వారి బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలోనూ చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లో ఆలోచనలు చదువుల్లో మీరు తోడుకొనమని ఆ కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. సీనియర్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, వారి సత్యమని ఉషా గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గురిని ప్రేమించినటువంటి గర్భఫలాలైనటువంటి 2 కుమారులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లో మీరు తోడుకొండి ప్రభా. ఆ కుటుంబాలు కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను ఎంతైతే తండ్రి ఈ మీటింగ్లు పాంప్లెట్స్ నిమిత్తం వాల్ పోస్టుల మీద ఖర్చు పెడుతున్నారో నూరింతలుగా ఈ కుటుంబాలు పొందుకునే ధన్యతను అనుగ్రహించమని తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క సెయింట్ పాల్ లోదరణ సంఘం అగ్రహార గోపవరం ప్యారిష్ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సువార్త ఉద్యమ మహాసభలు పాంప్లెట్ ప్రారంభిస్తూ ఉండగా నైనా ఈ యొక్క సువార్తను వీరి గ్రామాలకు ప్రబలడానికి అనేక సంఘాల్లో విజృంభించడానికి నీ కృప చూపించి నైనా నీ ఆశీర్వాదాలతో వర్తిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన కరపత్రిక ముద్రలకు సహకరించినటువంటి బొంగ వారి కుటుంబాల వారి బిడ్డలకును మా స్థానిక సెయింట్ పాల్ లోథరన్ సంఘానికును అనుబంధ సంఘాలకు తోడే నడిపించును గాక. ఆమేన్. వందనాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున యొక్క సువార్త ఉజ్జీవ మహాసభలు కరపత్రికలను రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఇగో అమ్మ శ్రీ సమాజ ప్రెసిడెంట్ గారు ఉన్నారండి, రండి అమ్మ. సండే స్కూల్ టీచర్ గారు ఉన్నారా, రండి. ఉండండి గారు. ఉంచండి అమ్మ. నేను చదవక డిస్ట్రిబ్యూట్ చేద్దరు కానీ నేను చదవక పంచుతారు కానీ కూర్చో. ప్రార్థించండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ఆంధ్ర ఇవాంజికల్ లోథరన్ సంఘం అగ్రహార గోపవరం ప్యారిష్ వారు నిర్వహించు అగ్రహార గోపవరం, వీరేశ్వరపురం, కొత్తపల్లి, వల్లూరు సువార్త ఉజ్జీవ మహాసభలు 2025 మే నెల 26, 27, 28 సోమ మంగళ బుధవారముల్లో సమయము సాయంత్రం 6 గంటలకు. స్థలము సెయింట్ పాల్ లోథరన్ దేవాలయం నందు అగ్రహార గోపవరం. దైవ వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ పి జయదాస్ గారు, ఏఎల్సి పాస్టర్ ర్యాలీ, బ్రదర్ సిహెచ్ సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి, వే టు హెవెన్ మినిస్ట్రీస్, దైవజనులు కె జాన్ మంగాచార్యులు గారు హోలీ చర్చ్ పెదలంక, ఏలూరు జిల్లా. సభ ప్రారంభికులు సభాధ్యక్షులు రెవరెండ్ టి సతీష్ గారు, గురుమండల అధ్యక్షులు. స్వార్థ గాయకులు కె నజరేష్ గారు, విశాఖపట్నం. సౌండ్ సిస్టమ్ నరేష్ సౌండ్ సిస్టమ్. ఆర్కెస్ట్రా సంతోష్ ఆర్కెస్ట్రా. క్వైరు స్థానిక యూత్ స్త్రీల సమాజము. సభలు జయకరంగా జరిగినట్లు ప్రార్థించండి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి భోజన వసతి కలదు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ టి సతీష్ గారు, గురుమండల అధ్యక్షులు. ఏ సురేష్ బాబు గారు, సిఆర్, పిసిసి ట్రెజరర్, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూలు మరియు సండే స్కూల్ విద్యార్థులు. ముద్రణ కీర్తిశేషులు బొంగ కృష్ణాఫర్ గారు, మాణిక్యమ్మ గారు, వారి యొక్క కుమారులు, మనవులు, మనవరాళ్ళు. ఇచ్చానమ్మా, ఇట్రా బంగారు, ఆ వెనకాల నుంచి ఇచ్చే. శ్వాసొకటి యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. ప్రార్థించండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. అగ్రహార గోపవరం ప్యారిష్ మరియు వీరేశ్వరపురం, కొత్తపల్లి, వల్లూరు వారు నిర్వహించు సువార్త ఉజ్జీవ మహాసభలు. తేదీలు 2025 మే 26, 27, 28 అనగా సోమ మంగళ బుధవారములలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం నందు అగ్రహార గోపవరం. దైవ వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ పి జయదాసు గారు, ఏఈఎల్సి ప్యారిష్ పాస్టర్ ర్యాలీ. వీరు 26వ తేదీ ప్రసంగించెదరు. బ్రదర్ సిహెచ్ సంతోష్ రెడ్డి గారు, వే టు హెవెన్ మినిస్ట్రీస్ రాజమండ్రి. వీరు 27వ తేదీ ప్రసంగించెదరు. దైవజనులు కె జాన్ మంగాచార్యులు గారు, హోలీ చర్చ్ పెదలంక, ఏలూరు జిల్లా. వీరు 28వ తేదీ ప్రసంగించెదరు. సభా ప్రారంభకులు సభాధ్యక్షులు రెవరెండ్ టి సతీష్ గారు, గురుమండల అధ్యక్షులు. క్వైర్ స్థానిక యూత్ అండ్ స్త్రీల సమాజం. సౌండ్ సిస్టమ్ నరేష్.
ఆర్కెస్ట్రా సంతోష్. ప్రేమతో ఆహ్వానించువారు ఏ సురేష్ బాబు గారు, సిఆర్, పిసిసి ట్రెజరర్, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యూత్ వారు, సంఘస్థులు మరియు సండే స్కూల్ విద్యార్థులు. సభలు జయకరముగా జరుగునట్లు ప్రార్థించండి. దూర ప్రాంతముల నుండి వచ్చిన వారికి భోజన వసతి కలదు. అందరికీ ఆహ్వానం. ఓకే, ఇంకేమున్నాయండి? అందులో లేచి నిలబడినట్లయితే ముగింపుగా పాడుకుంటూ దీవెన తీసుకుందామని మనం చేస్తున్నాను. బన్నీ 610వ కీర్తన సెలవు గీతంగా పాడుకుంటూ దీవెన తీసుకుందామని మనం చేస్తున్నాను. ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి, ప్రభువా మమ్మును దీవించి పాపమునే కృపనందించి, అభినందనములు చేకునుమా విభవము మహిమోన్నతి కీర్తి, యుగ యుగములకు నీకగుతాం, యుగ యుగములకు నీకగుతాం. ప్రభువా మమ్మును దీవించి పంపమునే కృపనందించి, గుడిలో వినినా నీ వాక్యము మా గుండెలో బదిలము చేయుగను, గుడి బయటను చారములో నడుపగ తోడ్పడుమో కీర్తి, యుగ యుగములకు నీకగుతాం, యుగ యుగములకు నీకగుతాం. ప్రభువా మమ్మును దీవించి పంపమునే కృపనందించి, క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగా నిమ్ము, నేసవ భావములోకములో నిరుపగదయుగను మోకీర్తి, యుగ యుగములకు నీకగుతాం, యుగ యుగములకు నీకగుతాం. ప్రభువా మమ్మును పంపమునే కృపనందించి, ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగ చెయ్యును గాక. ఆశీర్వాదంబల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మాహి మీద కృమారించుము దేవా, కృపారా ప్రేమ వర్షం కృమారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దయచేసి కూర్చోనండి. శ్రీల ఆదివారం నిమిత్తమై పలహారం ఏర్పాటు చేసి ఉన్నారు. పలహారం నిమిత్తమై స్థానిక సిఆర్ గారు ప్రార్థన చేసినటువంటి అనంతరం వాటిని పంపిణీ చేయాలని మనం చేస్తున్నాను. ఇంకోండి మీసాలు అమ్మో చేసుకొని
సమయంలో మీసాల మోజేస్ గారి యొక్క కుటుంబము దేవుడు వారి పట్ల చేసిన మేలును బట్టి పలహారిని ఏర్పాటు చేసుకున్నారు. వారు కూడా ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనాపూర్వకంగా పలహార నిమిత్తం ప్రార్థించుకుందాము. దేవుని యొక్క దాసులు అభిషిక్తుల ద్వారా దీవెనలు తీసుకుందాం. రండి, పలహారం ఏర్పాటు చేసిన కుటుంబస్తులు. సమాజము స్త్రీల ఆదివారాలుగా ప్రభు ఏర్పాటు చేసుకుని కృప చూపించారు. అందులో భాగంగానే ప్రారంభం మొదలుకొని ఇంతవరకును మహిమకరంగా జరిగించుకున్నారు. అయ్యా, ఎంతమంది అయితే కష్టపడి ఉన్నారో, ఎంతమంది అయితే సహకరించి ఉన్నారో, ఎంతమంది అయితే ప్రయాసపడి ప్రభు ముందుకు వచ్చి ఉన్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో మీ కార్యాలు జరిగించమని అభిషక్తులను అయ్యా మా ప్యారిస్ పాస్టర్ గారిని, ప్యారిస్ పాస్టర్ అమ్మ గారిని మా మధ్యలోని కూడా మీ సకాలంలో నడిపించుకున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మహిమకరంగా వాడుకోమని చివరిగా ప్రభా వచ్చిన బిడ్డలందరి కొరకును మీ బిడ్డలైన వారు ప్రభా స్త్రీల సమాజంగా పలారిని ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీల సమాజం అంతటిని అభివృద్ధిపరిచి మీరు మహిమకరంగా వాడుకోమని చివరిలో ప్రభా నీ కుమారులు మీసాల మోజేస్ గారిని, నీ కుమార్తె లలితమ్మ గారిని మీరు ప్రేమించారు. దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలోనూ చేసిన మేలును బట్టి కుమారుడికి భయంకరమైన గాయమైన సమయంలో ముట్టి స్వస్థపరిచి క్షేమాన్నిచ్చిన విధానం బట్టిని చిన్న కుమారుడిని ప్రభా మంచి మార్కుల ద్వారా పాస్ అయ్యే అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. మరవకుండా కృతజ్ఞత అర్పణగాను మీకు మహిమకరంగాను అయ్యా మీ సన్నిధికి ప్రభా ఫలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కుటుంబానికి నూరంతలు దీవెన ఆశీర్వాదం ప్రతిఫలాలను చివరిలో ప్రభా సంఘ బిడ్డలందరూ కలిసి సేవకులుగా మా కొరకును గుప్పులు విప్పి రైస్ తీసుకొచ్చినారు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ వారంలో జరగబోచిన ప్రతి కార్యక్రమను, సోమవారం నుండి జరగబోచిన సభలను మహిమకరంగా జరిగించుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సంఘమునకు పలహారం ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుటుంబాలు మోజేష్ గారి కుటుంబమునకు, వారి సత్యమైన లలిత గారికును, వారు ప్రేమించిన గ్రహించినటువంటి గర్భఫలాలు ఇద్దరు కుమారులకు, రక్త సంబంధిని బంధువుల శ్రేయాభిలాషులకును, అదేవిధంగా స్థానిక స్త్రీల సమాజం వారికి, కమిటీ వారికి పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడుగుండా నడిపించును గాక, ఆమేన్. స్త్రీల సమాజం వారు వచ్చి పలహారం పంచిపెట్టవలసిందిగా తెలియజేస్తున్నాము. రావాలి స్త్రీల సమాజం, ఒక 5 వస్తే బాగుంటుంది, తొందరగా అవుతుంది. నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా
అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవరు చూపలేని నీ ప్రేమ, ఎవరు చూపలేని నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేదు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. చేయరా నీ కార్యాలయంలో చేసి బాధపరిచినాను. చేయరా నీ కార్యాలయంలో చేసి బాధపరిచినాను. చెడిన పాత్రనైనా నన్ను చేరదీసినావు నీవు. ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతివి. ఏ మంచి లేని నన్ను ఎడబాయనైతిని. ఎడనాడనైతిని. యేసయ్యా 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 యేసయ్యా. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. లేదు ప్రేమ బంధము విడచి నన్ను పరచితివి. లేదు ప్రేమ బంధము విడచి నిన్ను మరచి తిరిగి తిని. లోకమాయ మమతను ఎరిగి అలసి
అయిపోయింది. అమ్మ ఎవరైనా పలహారం అందకపోతే కనుక దయచేసి అది రావాలని మనం చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. వందనం. పలహారం అందకపోతే దయచేసి ఇక్కడికి వచ్చిండమ్మా. ఎవరో నెక్స్ట్ ఉండండి రా. ఎవరికి అందకపోతే వాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి తీసుకోవాలని మనం చేస్తున్నాను. సమృద్ధిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు.